కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. నా గొంతు కొంచెం సహకరించట్లేదు, మైక్ లేని ఎడల కొంచెం పిల్లలు ఏడ్చినప్పుడు కొద్దిగా సహకరించండి మీరు. చాలా మంచిది. ఈ దినంలో ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు కూడా అందరూ చక్కగా ఏకాభిప్రాయాన్ని కలిగి దేవుడి లేఖనాలను వింటూ జీవనాలను బాగు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి దిద్దుబాటు మాకు అసహ్యం కాదు అని చెప్పుచునే మార్చుకుంటున్నారు కనుక దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. క్రైస్తవ్యంలో బైబిల్ని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కొంతకాలం చదివి క్రైస్తవులుగా ఉండిన సంవత్సరాలు అనేక గడిచిన తర్వాత ఒక విషయాన్ని అందరూ గ్రహిస్తారు. అదేంటయ్యా అంటే, క్రైస్తవుడు అంటే తప్పిదాలు చేయకుండా ఉండేవాడు కాదు, కానీ తప్పిదాలు చేసేవాడు తప్పిదాలు చేయకుండా ఉండే స్థాయికి ఎదగడమే క్రైస్తవ్యము. వాడు ఎన్నటికీ కూడా ఇక పాపం ఎన్నటికీ చేయడు అనేటువంటి ఆ స్థాయికి చేరుకోవడానికే దేవుడిలో మనం నడుస్తున్న ఈ నడికే క్రైస్తవ్యమయ్యా. దిద్దుబాటు అసహ్యం కాకుండా మార్చుకుంటున్నాం, దిద్దుకుంటున్నాం. అనేకమైనటువంటి లేఖనాల చేత మన తప్పిదలు మనం వెతుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభు మాట్లాడిన దాన్ని మనం అంగీకరిస్తూ ఉన్నాము. మీకు బోధించడానికంటే ముందుగా ఆ ప్రతి మాట నన్ను కోసి నన్ను గుచ్చే వెళుతూ ఉన్నది. దానికి కాపరి సైతం అతీతుడు కాదు. ఒక మాట నేను మీకు చెప్పినప్పుడు మీలో అనేకులకు అనిపించి ఉండవచ్చు, ఆయన ఏదైనా చక్కగా ఉన్నాడా, ఆయన ఇవన్నీ చేస్తూ ఉన్నాడా అని అనేకులకు అనుమానం రావచ్చు. కానీ దేవుడి యొక్క తీర్పు ఎల్లప్పుడూ తన స్వగృహం నుంచే ప్రారంభమవుతుంది. కనుక ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు ఐగుప్తులోనికి ఆ సంహారభూత వెళ్ళడానికంటే ముందే ఆ సంహారభూత ఇజ్రాయేల్ గృహాల నుంచి మొదలవ్వాలి. అలాగే బోధించుచున్న వాళ్ళకి రెండింతలు నరకం అంటూ ఉంటాడు. కాబట్టి ప్రతి మాటయు మీకు గుచ్చుచున్న దానికంటే ఎక్కువగా నాకే గుచ్చుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకటి నా వ్యక్తిగతమైనటువంటి నిలకడను బట్టి, రెండోది మీరు నిలబడకపోవడాన్ని బట్టి కూడా దేవుడు దానిలో కొంత భాగాన్ని తప్పిదాన్ని కాపరిపైన మోస్తాడు ఖచ్చితంగా. లెక్కపై చెప్పాలిగా. కాబట్టి ప్రతి మాట కూడా నన్ను గుచ్చిన తర్వాత మిమ్మల్ని గుచ్చుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తప్పిదాలు కనబడుతున్నవని ఇక్కడ మనం భయపడుట కాదు, కానీ తప్పిదాలు కనబడకపోతేనే భయపడాలి. మనలో ఏమీ లేదు మార్చుకోవడానికి, మనం పరిశుద్ధులము, పరిపూర్ణము, ఈ సహోదరుడు పరిపూర్ణుడు, ఈ సహోదరు చాలా చక్కగా ఉన్నది, ఇక ఈమె ఎత్తబాటుకు సిద్ధమే అని నేను చెప్పాను అనుకోండి, అబద్ధిక్కునవుతాను. కాదు కాదు. వాక్యం అనేటువంటి ఈ అద్దాన్ని దగ్గర తీసుకొచ్చి చూపించినప్పుడు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని మనం సరిచేసుకోవడానికి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మనం ఇంకా క్రీస్తు యొక్క ఆ యొక్క పరిపూర్ణ మానవుని సారూప్యతలోనికి ఇంకా రాలేదు. ఇది సత్యము. ఒకడు అనొచ్చు, వధువు అంటే అలా ఉండదు కదండి, పరిపూర్ణతలోకి రావాలి కదండి. బ్రదర్, మనం అక్కడికే జర్నీ చేస్తూ ఉన్నాం. నాకు ఇవ్వబడిన సమయంలో, నాకు ఇవ్వబడుతున్నటువంటి తలాంతును బట్టి, నాకు ఇవ్వబడుతున్న బోధన బట్టి నేను మార్చుకుంటూనే వెళ్తూనే ఉన్నాను. అయ్యో, మరి ఇప్పటికిప్పుడు ఎత్తబాటు వస్తే కనుక ఎత్తబడతావా? ఖచ్చితంగా ఎత్తబడతాను నేను. అది నా విశ్వాసము, అది దేవుడి ఎన్నిక. నన్ను మలుచుచున్నటువంటి ఆ పరమ కుమ్మరికే సమస్తము తెలుసు. ఆయన మలుచుకుంటాడు. ఏ రూపంలో ఎలా మలుచుకోవాలో క్లయింట్ వచ్చే లోపల కుండలు చేసి ఇచ్చగలిగే పరమ కుమ్మరైన. కాబట్టి పరమ కుమ్మరునగా భయపడాల్సి అక్కర్లేదు. మనం చేయవలసినంత, ప్రభువా నువ్వు ఎలా చెక్కాలనుకుంటా అలా చెక్కు ప్రభు అని అప్పచెప్పుకోవడమే. అలా అప్పచెప్పుకున్నప్పుడు చాలయ్యా. మంటితో ఆ కుండలు చేసేప్పుడు చాలా కొడతాడు ఆ కుమ్మరి. ఒక షేప్లోకి రావాలి, ఒక ఆకారాన్ని ధరించాల. కాబట్టి ఇలా చెక్కుతున్నప్పుడు చాలా బాధలు కలుగుతాయి. చాలా చోట్ల ఖండించబడుతూ ఉంటాం, అనేకమైన అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాం. ఏ తప్పిదం లేకపోయినా అవమానాలు ఎదుర్కొంటాం. అయ్యో, అన్నిటిని మనం సహించే ముందు దూకాము. కాబట్టి మనం ప్రారంభించినటువంటి పరుగు పందాన్ని కడముట్టించుదాం. ఆమేన్. చిన్న చిన్న విషయాలను బట్టు, లేకపోతే మనుషులను బట్టు, పరిస్థితులను బట్టు, డబ్బును బట్టు, దేన్ని బట్టి తొలగిపోకూడదయ్యా. దేవుడు మళ్ళీ దీవించును గాక. మంచిది. లేఖనాల గుండా మన సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం
24వ అధ్యాయం 15వ వచనం. సహోదరులు ఒకరు చదవండి. అదే చదవండి చదవండి. యెహోవాను సేవించుట నీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో సేవించదరో ఆమేన్. గమనించు, తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా కుమారి సారెపై నుంచి మమ్మల్ని పడవేయక ఇంకా నేటికి మమ్మల్ని చెక్కుతూనే ఉన్నారు మీరు. కృపగల దేవ, అదే కృపలో మమ్మల్ని ఇంకను ముందు కొనసాగనివ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకను మేము గ్రహింపవలసిన సంగతులు మాకు తెలిసి ఉన్నప్పటికీ సరి చేసుకోవాల్సిన సంగతులలో మేము సరి చేసుకున్నట్టు కావలసిన ఆ ఆత్మీయ ఉజ్జీవాన్ని మాకు దయచేయండి. నీ పైన ప్రభువా భయంతో కాకుండా ప్రేమతో మేము సరి చేసుకునేటువంటి ఆ స్థాయిలోనికి మమ్మల్ని మలచండి ప్రభు. సమస్తము నీ నామ ఘనతార్థమే జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ మాట్లాడుతున్నమాట. ఆయన మాట్లాడుతూ అంటాడు, మీరు ఏ దేవుణ్ణి సేవించాలని కూడా దేవుణ్ణి సేవించండి అయ్యా. నేను మీకు చెప్పవలసింది చెప్పాను, చూపించవలసింది చూపించాను. మీకు కొత్తగా చెప్పేది ఏమీ లేదు కదా. సాధారణంగా ఈ మాట మనలో నుంచి ఒక సంఘ శాఖలోనికి వెళ్ళిపోయే సహోదరుడితో కానీ, మనం ఎంత చెప్పినా మారకుండా ఉండేటువంటి సహోదరుడితో కానీ, ముఖ్యంగా అన్యులందరితో కూడా ఈ మాట మాట్లాడడానికి ఒక చక్కటి మాట ఇది. అంతేనా? వాడికి చెప్పగలిగిందంతా చెప్తాము. అయినా సరే వాడు అన్య దేవతలనే పూజించాలనుకుంటున్నాడు అనుకోండి, వాడికి ప్రేమపూర్వకంగా మాట చెప్తాం. ఏమని? నీకు నచ్చిన దేవుని నువ్వు సేవించుకో, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాము. సచ్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. ఆ మాట వింటున్నప్పుడు అలా ఆనందకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మాట చెప్పగలిగేటువంటి ప్రత్యక్షతను, జ్ఞానాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు అంటేనే అది కృప. ఇంకా మన బంధువులలో చాలామంది అన్య దేవతల్లోనే చిక్కుబడిపోయి ఉన్నారు. వారికి దేవుడు, దైవత్వము, మహిమ, రాకడ మనం తెలుసుకొని చూసినటువంటి ఈ సంగతులు ఏమి వారికి తెలియదు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ బ్రదర్ అన్నాడు, హైదరాబాద్ నుంచి రిటర్న్ వస్తూ ఉంటే చాలామంది ఇట్లా ట్రైన్లలో, కార్లలో పోతూ ఉన్నారు కదా, వీళ్ళందరి పరిస్థితి ఏంటబ్బా అని అనిపించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటబ్బా అన్న దానికంటే మనకెంత కృపబ్బా అనిపించింది నాకు. వాళ్ళల్లో మనం లేమయ్యో, కానీ క్రియల రూపంగా మంచి రూపంలో చూస్తుంటే వాళ్ళకన్నా మనం హీనమైన దశలో ఉండవలసిన వారము. కానీ ఆయన మన పట్ల చూపిన కృప ఎలాంటిదంటే, నీవు మాత్రమే కాకుండా నీతో పాటుగా కుటుంబం అంతా యెహోవాని సేవించడం అంటే ఏంటో తెలుసా? చాలామంది కుటుంబాల్లో, నేను వచ్చిన కుటుంబం అలాంటిదే. నేను వివాహానికి ముందు కూడా నేను ఒక్కడిని యెహోవాని సేవించాను, నా కుటుంబం లేదు. ఇప్పుడు నాకు వివాహం జరిగింది కాబట్టి నాకంటూ ఒక ప్రత్యేకమైన కుటుంబం ఏర్పడిందే కానీ ఈ మాట అందరూ చెప్పలేకపోతున్నారు. అది ధన్యత లేదు. ఎలా ఉంటుందో తెలుసా? తల్లి, తండ్రి, భర్త, భార్య, పిల్లలు అందరూ ఒక చోట కూర్చొని భోజనం చేయడానికంటే ముందు, ఏదైనా ప్రయాణాలకు ముందు, ఒక పని చేయడానికంటే ముందు యెహోవా పైన ఆనుకొని, ప్రభువా మా కుటుంబం పట్ల నీ దయ చూపించి మార్గాలు తెరవమని ఆ అడిగేటువంటి ఆ సన్నివేశం ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. అందరికీ ధన్యత లేదండి. అనేకులు కూడా వారు మోకరించి ప్రార్థన చేయడానికి నేను మాత్రమే సేవిస్తున్నానని చెప్పగలుగుతున్నారు, కానీ నా కుటుంబం సేవించట్లేదయ్యా అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. కానీ నేను, నా కుటుంబం అందరం మాత్రము అంతా దేవుడినే సేవిస్తున్నామని చెప్పగలుగుతున్న చోట కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి.
నీవు నీ కుటుంబం దేవుణ్ణి సేవిస్తున్నావు అనుకొనుచు భ్రమపరచు కొంతమంది సేవింపలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని గురించి ఈ వర్తమానం, మా కుటుంబం అంతయు కూడా యెహోవానే సేవిస్తున్నది అంటున్నారు, కానీ వారి సేవలు ఎక్కడో లోపం ఉన్నది. వారు దేవుణ్ణి ఆరాధించడంలో, కుటుంబం అంతయు కలిసి దేవుణ్ణి ఆరాధించడం ఎక్కడో లోపం ఉంది అంటున్నాడు ప్రవక్త. ఇక్కడే వర్తమానం కింద మనం చూసినట్లయితే మనం ఉదయకాలం కూడా మాట్లాడుతున్న అదే అంశాన్ని మరొక కోణం కూడా చూడాలి. ప్రార్థన అనే అంశాన్ని చూస్తున్నాము. దానిలో కుటుంబ ప్రార్థన లేదా కుటుంబ బలిపీఠం అనే కోణం కూడా చూద్దాం. కుటుంబ బలిపీఠము, కుటుంబ ప్రార్థన. చాలామందికి ఉదయకాలంలో, మధ్యాహ్న కాలంలో మనము సంఘ కూటముల గురించి మాట్లాడాం. సంఘ కూటములు thus saith the Lord అయి ఉన్నవి. ఆమేన్. అవి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని అయి ఉన్నవి. ఇది తెలియకపోయినప్పుడు సంఘ కూటములు తప్పించుకొని ఉండేవారు. ఇప్పుడు తెలుసు కదా. ఇప్పుడు ఇక నుంచి మన అంతరంగంలో మనలో పెట్టబడిన పరిశుద్ధాత్ముడు మరలా ఈ మాట జ్ఞప్తికి తీసుకొస్తాడు. ఇది thus saith the Lord, ఇది thus saith the Lord, ఇది thus saith the Lord అని చెప్తూ ఉంటుంది. సంఘ కూటములు మానివేసి మనం పనులు చేసుకోవడానికి, సంఘ కూటములు మానేసి ప్రాధాన్యత లేని పనులు ఇరుక్కుపోవడానికి, సంఘ కూటములు మానేసి భోజనాలు చేయడానికో, సంఘ కూటములు మానివేసి షాపింగ్లు చేయడానికో కాదు మనం ఉన్నది. ప్రవక్త ఏం చెప్పాడు? పీపుల్ రాదర్ చూజ్ షాపింగ్ కదా. ప్రార్థన జరుగుతున్న సంఘంలో అంటూ ఉంటే షాపింగ్లు చేస్తారు. ఏది? పెళ్ళిళ్ళ షాపింగ్లు, ఫంక్షన్ల షాపింగ్లు, ఇలాంటి వాటి అన్నింటిని చూసి ప్రవక్త ద్వారా దేవుడు ఏమంటున్నాడు? దీస్ ఆర్ కర్స్డ్ థింగ్స్, శపించబడ్డ విషయాలు. ఇవేవి మనం ఆత్మీయతలు ఎదుగుతున్నాం అన్నదానికి సూచనగా ఏవి కనబడట్లేదు. అవి మనం పాడైపోయామని చెప్పి చూపిస్తూ ఉన్నాయి. ఒక దిక్కు సంఘంలో ప్రార్థనలు జరుగుతుంటే షాపింగ్లకి తిరిగారు అంటున్నాడు ఆయన. నేటికి సంఘాలు అలాగే తయారయ్యాయి. ఒక దిక్కు షాపింగ్లో, ఒక దిక్కు పక్కన సంఘంలో ప్రార్థన. అత్యంత ఘోరమైన పరిస్థితులు. ఇది సంఘ స్థాయిలో చూసాము, కానీ దాన్ని గురించి మనము సరిపడని విషయాలు చూసాము. ఇంకా మీతో పంచుకోవడానికి అనేకమైన కొటేషన్స్ ఉన్నాయి. ప్రవక్త ద్వారా దేవుడు పలికింపజేసిన మాటలు ఉన్నాయి సంఘ ప్రార్థనల గురించి, సంఘ కూటములను గురించి. కానీ ఇప్పుడు కుటుంబ బలిపీఠాల గురించి చూద్దాం. ఒక మాట చెప్పనా, ఈ కుటుంబ బలిపీఠాలలో పాస్టర్లు సైతం పడిపోతున్నారు. నేను 100 వర్తమానాలు 1000 వర్తమానాలు చదివానని చెప్పుకుంటూ, నేను బాగా జ్ఞానవంతురాలని తన భర్తతో చెప్పుకునేటువంటి వర్తమాన స్త్రీ, నేను బాగా జ్ఞానవంతుడని అని చెప్పుకునేటువంటి, ఏది తెలివిగల అని చెప్పుకునేటువంటి వర్తమాన సహోదరుడు తన భార్యతో ఎన్ని మాటలు మాట్లాడినా సరే ఈ కుటుంబ బలిపీఠం దగ్గర నేను బోధించిన వారం 10 రోజుల వరకు నిలబడి తర్వాత పడిపోయేవాడే. ఇది నువ్వు కాదనలేని సత్యం, ఇది నువ్వు కాదనలేని సత్యం ఇది. కానీ దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ అంటాడు, కుటుంబ బలిపీఠాలు ఎందుకు పడగొట్టేశారు మీరు? కుటుంబ బలిపీఠాలు పడిపోవడం గల కారణమేమి? కుటుంబ బలిపీఠాలు లేకపోతే ఏమవుతుందో తెలుసా? కుటుంబ బలిపీఠాలు కావాలంటే ఏం కావాలో తెలుసా? అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు అక్కడ. కుటుంబ ప్రార్థనలు, కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఎలా ప్రార్థించాలి, ఏం చేయాలి? కొంతమంది కుటుంబ ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడతాడు ఆయన. ఎలా చేస్తున్నారో కూడా చెప్తాడు ఆయన. వాటన్నిటి గురించి కూడా మనం చూద్దాం. ఆసక్తిగా ఉన్నారా? కొద్దిగా ఆ బాబు కొంచెం దూరం తీసుకెళ్ళమని చెప్పండి దయచేసి. ఒకరు అరే లే చెప్పు కొంచెం. మనందరం కూడా కొటేషన్ కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. 55-1001. ఎక్స్పెక్టేషన్స్ అనే వర్తమానంలో 70వ పేర. ఒక్క నిమిషం. మరి ఇప్పుడు ప్రియమైన యేసు, మేము కూటములోనికి వెళ్ళుచు వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థన చేయడానికి ముందు ఇక్కడున్న ప్రతి మనుష్యుడు ఈ మాటలు వారి హృదయాలలో ఉంచుకొనుచు పరిశుద్ధాత్మ దిగివచ్చును గాక. ఏ ప్రభు
క్రీస్తు ఇప్పుడు ఈ యొక్క బిల్డింగ్ లోనికి, ఈ యొక్క భవనంలోనికి ఆయన వచ్చును గాక. May the great pillar of fire, the lead the children of Israel, sway over the pulpit tonight. అక్కడ ఇజ్రాయేలు నడిపించేటువంటి అగ్ని స్తంభము ఇప్పుడు ఇక్కడ ఈ పుల్పిట్ పైన కదలాడును గాక. Come down. దిగిరమ్ము. Through the resurrection of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ఇక్కడ జరగవచ్చిన కార్యాల ద్వారా నిరూపించుము. That people will be without an excuse them. వారు ఎలాంటి సాకులు లేకుండా ఉండనట్లుగా నిన్ను ఒప్పుకోవడానికి, అంగీకరించడానికి వారి దగ్గర ఏ సాకులు కనబడకుండా ఉండేలాగా నన్ను దిగిరా ప్రభు అంటున్నాడు. Heal the sick tonight. Father, make the blind to see, the deaf to hear, the dumb to speak, the cripples to walk. ప్రభువా, గుడ్డివారు చూచినట్లుగా, మగవారు మాట్లాడినట్లుగా, కుంటివారు నడుచున్నట్లుగా కనికరం చూపు ప్రభు అంటా ఉన్నాడు ఆయన. Cure the heart trouble, cancer, all different kinds of troubles. Amen. God, I pray that you will mend up the broken homes. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చదువున్నాను. God, ప్రభు దేవా, I pray నేను ప్రార్థిస్తున్నాను. that you will mend up the broken homes. యూ విల్ మెండ్ అప్ బ్రోకెన్ హోమ్స్. బద్దలైపోయినటువంటి గృహాలను నువ్వు మళ్ళా కట్టు ప్రభు. ఎందుకు బద్దలైపోయాయి ఇవి? బద్దలైపోవడం గల కారణం ఏంది? కుటుంబాలలో కలతలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయా? భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు వేరుగా ఉంటున్నారా? వీటన్నిటికీ గల కారణాలు ఉన్నాయి. కారణం లేకుండా ఏది జరగదు. ఎప్పుడు కూడా ప్రభు మనల్ని శోధించాడు. ప్రభు ఎవరిని పాడు చేయడు. మనమే మన దురాశ చేత, మన తప్పుడు నిర్ణయాల వల్ల, మన తప్పుడు అడుగులు వేయడం వల్ల మన కుటుంబాలలో ఇరుకులు, ఇబ్బందులు వచ్చాయి. ఈ బ్రోకెన్ హోమ్స్ అనేటువంటి స్థాయికి మనము పడిపోయాం. ఆయన అంటాడు, ప్రభువా, ఈ పగిలిపోయినటువంటి బద్దలైపోయిన గృహాలని దయచేసి కట్టుము. తర్వాత And make the ones that in homes that indifferent, fathers and mothers who doesn't pray, give them an experience tonight that they will start a family altar at their home. ఒక్క ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఫాదర్, మదర్స్ హూ డజంట్ ప్రే. తల్లి, తండ్రి ఎవరైతే ప్రార్థించారో, గివ్ దెమ్ అన్ ఎక్స్పీరియన్స్ టునైట్. వారికి ఒక అనుభవాన్ని ఇవ్వు ప్రభు ఈ రాత్రి. దట్ దే విల్ స్టార్ట్ ఎ ఫ్యామిలీ ఆల్టార్ ఎట్ దేర్ హోమ్స్. ఇది దేవుడు తన ప్రవక్త ద్వారా పలికింపజేసిన, తను చేసిన ప్రార్థనలోని భాగం ఇది. తల్లిదండ్రులు బలంగా ప్రార్థించేటువంటి తల్లిదండ్రులు ఉన్న చోట కుటుంబ బలిపీఠం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అమ్మ స్త్రీ, నేను మిమ్మల్ని అందరూ వైసా వెరసాలో తీసుకెళ్తాను. నీ పురుషుడు, నీ తండ్రి, నీ ఇంట్లో ఉండేటువంటి ఏ పురుషుడైనా సరే దేవుడిలో కొన్ని గంటలు ఒక దినంలో ప్రార్థనలో గడపలేదనుకో, నీ స్త్రీ ఒక దినంలో కొన్ని గంటలు దేవుళ్ళో గడపడం లేదనుకో, ఖచ్చితంగా మీ ఇంట్లో కుటుంబ బలిపీఠం కొద్ది రోజులు నాశనం అయిపోతుంది. వర్తమానం చెప్పగానే కుటుంబ బలిపీఠం ప్రారంభమవుద్ది. ఆ తదుపరి మీరు వ్యక్తిగతంగా మీ వ్యక్తిగతమైనటువంటి రహస్య ప్రార్థనలో అధిక సమయాన్ని ప్రభువులో గడపని భార్యాభర్తలు ఉన్న చోట ఆటోమేటిక్గా కుటుంబ బలిపీఠం ఎగిరిపోతుంది. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. మీరు వ్యక్తిగతమైన ప్రార్థనలు తగ్గాయి అంటేనే మీరు చూడవలసిన విషయం ఏంటంటే కుటుంబ బలిపీఠాలు జారిపోతాయి. ప్రవక్త అక్కడ అదే అంటాడు, ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళ గృహాల్లో ప్రార్థించట్లేదో వాళ్ళకు ఒక ఉజ్జీవాన్ని కలగజేయి ప్రభువా. దానివల్లైనా సరే వీళ్ళు వాళ్ళ గృహాల్లో కుటుంబ బలిపీఠాలు పెట్టుకున్నట్లుగా సహాయం దయచేయి ప్రభు అంటున్నారు. నా మాట వింటున్నారా? కుటుంబ బలిపీఠాలు ఏ ఇళ్లలో లేవో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఒకసారి. కుటుంబ బలిపీఠాలు లేని గృహాల్లో ఆ గృహస్థుల యొక్క ప్రార్థన కూడా చాలా తక్కువ చిన్నవి. ఎస్ ఆర్ నో? ఇది కరెక్ట్. ఎప్పుడైతే ప్రార్థించే తల్లి, ప్రార్థించే పురుషుడు ఉంటారో వారి పిల్లల్ని కూడా ప్రార్థనలో పెంచుతారు. అక్కడ కుటుంబ బలిపీఠం చక్కగా కట్టబడుతుంది. పురుషుడు బాగా ప్రార్థించేవాడు, స్త్రీ ప్రార్థించట్లే, కుటుంబ బలిపీఠం ఒకరోజు జారిపోతుంది. స్త్రీ బాగా ప్రార్థించేది, పురుషుడు బాగా ప్రార్థించడు, ఒక రోజున కుటుంబ బలిపీఠం జారిపోతుంది. కుటుంబ బలిపీఠాలు బలహీనం అవ్వడానికి గల కారణాలే ఇవి.
ఇరువురు వారి వారికి, జాగ్రత్త గమనించండి, ప్రార్థనా జీవితము వ్యక్తిగతంగా రహస్య స్థాయిలో ఉంటుంది, కుటుంబ స్థాయిలో ఉంటుంది, సంఘ స్థాయిలో ఉంటుంది. ఎక్కడ వదులుగా ఉన్నా పరిశుద్ధాత్మ బాప్తిజం రాదు. నా మాట వింటున్నారా? నేను వ్యక్తిగతంగా బాగా ప్రార్థన చేసుకుంటానండి, నా కుటుంబంతో చేయిస్తానండి, సంఘ ప్రార్థనలకు రాను, నేను లోపమే. సంఘ ప్రార్థనలకు వస్తాను, మా పాస్టర్ ఏమంటాడో తెలియదు కాబట్టి. కుటుంబ ప్రార్థన అప్పుడప్పుడు వీలుంటే చేస్తాము, వ్యక్తిగత ప్రార్థన చిన్న చిత్తక 2-3 నిమిషాలు మాట్లాడేసి దేవుడితో వెళ్ళిపోతాము, అది వదిలే. ఎందుకు ఇవన్నీ అవసరమయ్యా అంటే, ప్రార్థనా జీవితంలో కొంత వదులుగా ఉన్న అది పరిశుద్ధాత్మ బాప్తిసానికి అడ్డుగా నిలబడుతుందిగా. ఇవేవి కూడా ప్రార్థన గురించి ఏం చెప్తాడా? ఏమీనా ప్రార్థన గురించి ఇంకేం మాట్లాడితే మాకు తెలియదు మనకు కొత్తగా చెప్తాడా? నీకు తెలిసిన విషయాలైనప్పటికీ నిన్ను ప్రేరేపించి, నిన్ను గద్దించి, నిన్ను సరిచేయకపోతే ఆ ముద్ర నుంచి నిన్ను ఆపేది నీ వదులైన నీ ప్రార్థన జీవితం వల్లే. ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఈ కాల ప్రవక్త కూడా చెప్పిన ఆ మాటను ఎప్పుడు మర్చిపోదు. నీవు నీ కోపంలో కొంచెం వదులుగా ఉన్నా, ఇఫ్ యు ఆర్ లిటిల్ లూజ్ ఇన్ యువర్ యాంగర్, ఇఫ్ యు ఆర్ లిటిల్ లూజ్ ఇన్ యువర్ ప్రేయర్, దట్స్ ద రీజన్ వీ డోంట్ గెట్ సీల్డ్ సో మచ్. ముద్రించబడకపోవడం గల కారణాలేవి? సర్రలేసే కోపాలు, వదులుగా ఉండే ప్రార్థనా జీవితాలు, ఇవన్నీ కూడా మనం ముద్రించబడలేదు అన్నదానికి సూచనలు. పరిశుద్ధాత్మ ముద్ర పొందుకునే వ్యక్తి త్వరగా కోప్పడ్డు. దైవికమైన ప్రేమ ఏం చేస్తుందయ్యా? అది త్వరగా కోపపడదు, డమ్మము చూపదు, మత్సరపడదు, భేదాభిప్రాయాలు పెట్టదు, తుమ్ముకు దగ్గుకి కోపాలు రావు. అంతేనా? మనకు అడపదడప చిన్న వాటికి కోపాలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటయ్యా? మన ప్రార్థన జీవితంలో మరలా వదులుగా ఉంటున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా, ప్రార్థన జీవితంలో మరలా వదులవుతున్నామంటే ఇంకా మనం సీల్ చేయబడలేదు, ముద్రించబడలేదు. బహుశా నువ్వు పరిశుద్ధాత్మ అనుభవాన్ని రుచి చూసావేమో, పరిశుద్ధాత్మ ముద్రను పొందుకోనట్లే. ముద్రను పొందుకున్న ఏ ఒక్కడు తన ప్రార్థన జీవితంలో వదులుగా ఉండలేడు. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది. నేను మరొక విషయాన్ని చూపిస్తాను మీకు, కొటేషన్ చూకుంటా. దేవుడు తన ప్రవక్త గుండా చెప్పించే విషయాలు చూద్దాం మనం. 62-1013. వేరొకని ప్రభావం అనే వర్తమానం 62వ పేర. So many చాలా మంది today ఈ దినాలలో you take a family of people that will start going to church. మీరు సంఘానికి వెళుతున్నటువంటి ఒక కుటుంబాన్ని మీరు ఒక ఉదాహరణగా ఇప్పుడు తీసుకోండి. And God will heal the little family. దేవుడు ఆ చిన్న కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు. He will bless them and give them the Holy Spirit in their life. దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వారి జీవితాల్లో పరిశుద్ధాత్మని కూడా అనుగ్రహిస్తాడు వారికి. The little children will pray ఆ చిన్న పిల్లలు అక్కడ ప్రార్థిస్తారు around the table. ఎప్పుడు భోజనపు బల్లల చుట్టూ. They will pray before they go to bed. వారు నిద్రపోవడానికంటే మునుపు ఆ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తుంది. Mother and father will join hands and pray. అక్కడ తల్లి తండ్రి అందరూ కూడా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ప్రార్థిస్తారు అక్కడ. And as long as they continue like that, వాళ్ళు అలాగున కొనసాగించుచున్నంత కాలము they will stay a family. వాళ్ళు కుటుంబంగా ఉంటారు. నా మాట మీకు అర్థమైందా? హౌస్ ఆర్డర్ అని ఒక వర్తమానం చూసాం మనం. కుటుంబ క్రమంలో గృహము అంటే గృహం కాదయ్యా, ఆ గృహంలో ఉండే క్రమాన్ని బట్టి దేవుడు దాన్ని గృహంగా ఎంచుతాడు. దానిలో క్రమమే లేకపోతే దేవుడు దాన్ని ఎన్నటికీ కుటుంబంగా ఎంచాడు ఆయన. అలాగే అదే కోణం కూడా మాట్లాడుతూ దేవుడు తన ప్రవక్త ద్వారా అంటాడు, వారు పడుకోవడానికంటే ముందు భార్య, భర్త, పిల్లలు ఒకరినొకరు చేతులు పట్టుకొని ప్రార్థించుకున్న తర్వాతే వాళ్ళు నిద్రలోనికి వెళ్తారు. వారు అలాగూ ఎంతకాలం కొనసాగిస్తూ ఉంటారో అంతకాలమే అది ఒక కుటుంబంగా ఎంచబడుద్ది, కుటుంబంగా నిలబడుద్ది. ఎప్పుడైతే అది జరగలేదో, ఎప్పుడైతే అది ఆపివేయబడిందో అప్పటి నుంచి
ఆ కుటుంబము విరగొట్టబడి బ్రోకెన్ హోమ్స్, విరిగిపోయి ముక్కలు ముక్కలు చెక్కలైపోయే కుటుంబంగా తండ్రి ఒక దిక్కు, తల్లి ఒక దిక్కు, తాత ఒక దిక్కు, నాన్న ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు. పేరుకు ఒకే ఇంట్లో ఉంటున్నారే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు పారిపోతారు. శాంతి కనబడదు, సమాధానం కనబడదు, డబ్బులు వచ్చినా అవి నిలబడవు. ఒక నిర్ణయానికి మరొకడు కనబడ్డు, ఒకటి కష్టానికి ఇంకొకడు తోడ్పడాడు, ఒకడు తీసుకొని ఒకడు భరించే బాధను మరొకడు మోసుకోడు కుటుంబంలోనే. ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి అంటే అసలు ఈ కుటుంబ బలిపీఠము జరగని ఇల్లు ఇల్లే కాదు. నా మాట వింటున్నారా? నేను ఈ గడియ వర్తమానాన్ని కూడా దేవుడు మాట్లాడిన సంఘకాల వర్తమానం చెప్తున్నా మీకు. ఈ కుటుంబ బలిపీఠము జరగని ఇల్లు దేవుడి ఇల్లు కాదది. అది ముక్కలు చెక్కలవబోతు తొందరలోనే, ఎప్పుడైనా సరే. ఇట్ విల్ బి రిజల్టెడ్ ఇన్ ద బ్రోకెన్ హోమ్స్. బద్దలైనటువంటి గృహాలుగా మలచబడతాయి. ఐజ్ లాంగ్ ఐజ్ దే కంటిన్యూ లైక్ దాట్. అలాగున వారు కొనసాగించున్నంత కాలమే అది కుటుంబం అనబడుతుంది. కానీ ఎప్పుడైతే అది లేదో మీది ఇల్లు కాదు, దయ్యాల కొంపే అది. బ్రదర్, మా వ్యక్తిగత ప్రార్థన, నీ వదులైన ప్రార్థనతో నువ్వు ఏ దయ్యాన్ని వెళ్ళగొడతావయ్యా? నీ వదులైన ప్రార్థనతో కుటుంబ బలిపీఠాన్ని, కుటుంబ ప్రార్థనలే కొనసాగించలేనటువంటి నీ భక్తితో ఏ దయ్యాన్ని వెళ్ళగొడతావు నువ్వు? నీ వ్యక్తిగత ప్రార్థనలతో సరిపోతుందా? దానితో నువ్వు ప్రార్థనలో వదులుగా లేకుండా నిన్ను ముద్రించగలిగే స్థాయికి చేరుకున్నట్టు అవుతుందా? డాడీ ఒకసారి పని చేసుకుని ఆడొక టైంకి వస్తాడు, ఈ అమ్మగారు ఒక టైంకి వస్తుంది, ఈ కొడుకు ఒక టైంకి వస్తాడు, బిడ్డ ఒక టైంకి వస్తుంది. ఏ టైంకి వచ్చినా సరే కుటుంబ ప్రార్థన చేయాలి. అప్పుడు కాదా ముక్కలయ్యేది, అపార్థాలు వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. అందుకే కుటుంబ క్రమంలో క్రమం అనే పదాన్ని కనబడుతూ ఉంటుంది. నీ ఇంట్లో అందరికి ఒకే రకమైన క్రమం కుదరదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగాలు చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యాపారాలు చేస్తారు. నీ కుటుంబానికి ఏ సమయం అనుకూలమో ఆ సమయాన్ని నిర్దిష్టంగా పెట్టుకొని ఆ సమయానికి అందరూ సమకూర్చబడి అందరూ చేతులు పట్టుకొని ప్రార్థించిన తర్వాత నిద్రపోయేవాడు నిద్రపోతాడు, పని చేసుకుంటాడు, ఊరికి వెళ్ళేవాడు ఊరికి వెళ్తాడు, ఎటన్నా వెళ్ళిపోని. కానీ ఈ కుటుంబ ప్రార్థన జరగని ఇల్లుని ప్రభువు అసలు ఇల్లే కాదంటున్నాడు, అది ముక్కలైపోయినటువంటి గృహాలు అంటున్నాడు ఆయన. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. కానీ మీకు తెలుసా మొదటిది, మొదట్లో మీకు అర్థమైందా? ప్రవక్త ఒక పేద కుటుంబాన్ని, చర్చికి వెళ్ళే కుటుంబాన్ని ఉదాహరణకు చూపించాడు ఆయన. కరెక్టేనా? ఆ వ్యక్తులను గురించి ఆయన మాట్లాడుతూ మరికొన్ని విషయాలు చెప్తున్నాడు. మొదట్లో వాళ్ళు చర్చికి వెళ్ళడానికంటే మునుపు వాళ్ళ దగ్గర ఏం ఉండేది కాదయ్యా. చర్చికి వెళ్ళడానికంటే ముందు ఏం ఉండేది కాదు. ఒక పాత పడ్డటువంటి ఒక తుప్పు పట్టిన కారు మేబీ ఉంటే ఉండొచ్చు, రైడింగ్ అరౌండ్ ఇట్ ఆర్ మేబీ వాకింగ్. దాంట్లో తుప్పు పట్టిన కారులో తిరుగుతూ ఉన్నారు, లేదా కాలినడక నడిచి ఉండేవారు ఒకప్పుడు వాళ్ళు. ఫైనల్లీ దే విల్ గెట్ ఎ గుడ్ కార్. చివరికి వాళ్ళు ఒక మంచి కారు తీసుకున్నారు, ఎ బెటర్ హోమ్, ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. అండ్ ద ఫస్ట్ థింగ్ యు నో, మొదటి విషయం మీకు తెలుసా, then they want to go get to what the world calls a better class to associate with. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఓ క్రైస్తవుని కారు కొనుక్కోమని చెప్పండి, ఓ క్రైస్తవుని బండి కొనుక్కోమని చెప్పండి, ఓ క్రైస్తవుని ఇల్లు కట్టమని చెప్పండి, వాడు కట్టే విధానాన్ని బట్టి, వాడు కొనే కారుని బట్టి, వాడు కొనే బండిని బట్టి వాడు ఆత్మలో వాడు ఎంతగా కూడా తెలిసిపోతుంది. వాడు అవసరతల్లో కడుతున్నాడా, అవసరతల్లో కొంటున్నాడా, కోరికల్లో కొంటున్నాడా తెలిసిపోతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఓ క్రైస్తవుడు వచ్చి నాకు డుడ్డు బండి కావాలా, ఏం బండి అది? డుడ్డు ఏం బండి అది? బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్ కావాలా? నువ్వేం క్రైస్తవుడు రా నాయన? బండి దేనికి? పని చేసుకోవడానికి. ఆ పనికి నీకు 350 500 సీసీ ఎందుకు? లేదు, అదే కావాలి. ఎందుకంటే ప్రపంచం దేన్ని ది బెటర్ క్లాస్ అని పిలుస్తుందో దాంట్లో ఉండాలని ప్రయత్నిస్తాడు. మళ్ళీ ఒకప్పుడు దేవుళ్ళ రావడానికంటే ముందు వాడికి దగ్గర ఉంది కాలినడక నడిచినోడు, తుప్పు పట్టిన కారులో తిరిగినోడు. వాడు సంఘానికి చర్చికి పోవడం మొదలు పెట్టగానే, కుటుంబ ప్రార్థన చేయగానే దేవుడు ఆశీర్వదించాడు.
పరిశుద్ధాత్మగా నింపాడు, మంచి గృహాలు ఇచ్చాడు, మంచి కార్లు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ప్రపంచం దేన్ని మంచిగా ఉంటుందో దాని వెంబడబడతాడు. వాక్య ప్రకారంగా మితముగా ఉండే ప్రయత్నం చేయరు ఇప్పుడు. కానీ పౌలు గారు ఏమంటారు? పరుగు పందెంలో ఉన్న మనం అన్నిటిలో మితంగా ఉండాలిగా. అన్నిటిలో మితంగా ఉండాలి. ఇప్పుడు ప్రపంచం దేన్ని గొప్పదంటుందో అదే తీసుకోవాలి. ప్రపంచం ఏది మంచిదంటో దాన్ని చేయాలా. ఈ బెటర్ క్లాస్ అనేటువంటి ఈ ఆలోచన గుండా ముందుకు సాగిపోతారు వీళ్ళు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందో అక్కర్లేదు. వాక్యం సామాన్యతలో ఉండమంటుందా? మితంగా ఉండమంటుందా? కాదండి. మంచి ఎట్లుండాలా? కొంటే గింటే కారు ఎట్లా కొనాలా? 7 సీటర్ ఫార్చునర్ కొనాలా? ఏం కొనాలా? మాకు స్కార్పియో కొనాలా? మంచిది. బెటర్ క్లాస్ అని నీ అవసరతల్లో బెటర్ క్లాస్ ఉంటే పర్వాలేదు, కానీ లోకపరమైనటువంటి కోరికల్లో ఆ బెటర్ క్లాస్లోనికి వెంబడించే ప్రజలుగా ఉండొద్దు అంటాడు ఆయన. అక్కడ అదే ఉందా? మరొకసారి చదువునా. The first thing you know, మొదటి విషయం నీకు తెలుసా? then they want to get to what the world calls a better class to associate with. ప్రపంచము దేన్నైతే బెటర్ క్లాస్, మేలైనది, ఫ్యాషన్, ఇప్పుడు ఇదే ట్రెండ్, ఇది ఇప్పుడే ధోరణి అని ప్రపంచం దేన్ని చూపిస్తుందో అక్కడికి మెల్లగా ఈ కుటుంబము, ఆశీర్వదించబడిన కుటుంబము నెమ్మదిగా ఆ గూతులో పడుతుంది. అది తర్వాత they move into a different neighborhood. వాళ్ళు ఏమైపోతారంటే, ఇప్పుడు చేతిలోకి డబ్బులు వచ్చాయి, వాళ్ళు ఏం చేస్తారు? కొత్తదైనటువంటి పొరుగు వారి పక్కన ఉండే ఇష్టపడతారు. ఇక సంఘంలో ఉండేవాడు నచ్చడు. ఇక అప్పటిదాకా కాలినడకలు ఉన్నప్పుడు ఎవడైతే పరిచయం ఉన్నాడో ఇప్పుడు వాడితో ఉండదు ఇక కలము. నీకు అర్థమవుతుందా? నా కాలినడకలు ఉన్నప్పుడు, సైకిల్ మీద తిరిగినప్పుడు, పాడుపడ్డటువంటి తుప్పుపట్టిన కారులో తిరుగుతున్నప్పుడు ఎవడెవడితో తిరిగామో ఇప్పుడు వాళ్ళతో తిరిగారు. ఇప్పుడు వీళ్ళ క్లాస్ మారిపోయింది కదా. వీళ్ళ క్లాస్ దగ్గర వాళ్ళతోనే సావాసాలు ఉంటాయి వాళ్ళకి. తర్వాత And in there, they find out they become influenced by the wrong influence. ఇదంతా కూడా వేరొకరి దుష్ట ప్రభావము. ఏ కుటుంబ కూడికలు, ఏ కుటుంబ బలిపీఠముల వలన ఆశీర్వాదాలు పొంది దేవుళ్ళు ఎదిగారో అప్పుడే మెల్లగా వేరొకటి ప్రభావం వచ్చి వాళ్ళ పైన పడుతుంది అంటున్నాడు. మీలో చాలామందికి కుటుంబ బలిపీఠాలు మొదలుపెట్టిన వాళ్ళు కూడా మీ పనుల వల్ల, మీ ఉద్యోగాల వల్ల, మీ జీవనోపాధి వల్ల ఈ కుటుంబ బలిపీఠాలు దెబ్బతిన్నాయా? ఖచ్చితంగా తింటున్నారు. ఎందుకంటే వేరొకడు మీ పైన ప్రభావాన్ని కనపరచడానికి ఎల్లవెల్ల ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడు మిమ్మల్ని ఎలాగున బలహీనపరచాలా అని వాడు గర్జించే సింహాల్లాగా చూస్తూనే ఉంటాడు. వాడు కుదరదండి నా వ్యాపారంలో, కుదరదండి నా జాబ్లో, కుదరదండి నా పొలాల్లో, నాకు కాదండి. వాళ్ళు పిల్లలు ఎప్పుడో తిని పడుకుంటారు. ఏంటవి? పిల్లలు ఎప్పుడో తినేసి పడుకుంటారు, నేను లేటుగా వెళ్తాను. అంతేనా? అదే ఇంట్లో ఏదైనా స్పెషల్ బిర్యానీ చేసి పెట్టండి, వేడివేడిగా ఉన్నప్పుడే తినడానికి ఇంటికి వచ్చి కూర్చుంటారు. వాస్తవమేనా? ప్రజల యొక్క ఆలోచన విధానాల్లో మారిపోయినాయి. జాగ్రత్త. సరే, మంచిది, అది అలాగే ఉండనివ్వండి. మరొక కొటేషన్ చూపిస్తాను మీకు. చాలామంది గృహాల్లో కుటుంబ కూడికలు జరిగి, కుటుంబ బలిపీఠాలు జరిగి ఏదో ఒక కారణం బట్టి అణచివేయబడి కొన్ని కుటుంబాల పరిస్థితి గురించి చెప్తాడు దేవుని యొక్క ప్రవక్త. 57-0420. 57-20. ది ఎంటోమ్మెంట్ అంటే సమాధి, భూస్థాపనము లేదా సమాధి అనే వర్తమానంలో 130వ పేర. తెలుగులో ఉందా? చదవండి. గృహాలలో కుటుంబ బలిపీఠాలు ప్రార్థనలు చేయనటువంటి మీ సంగతి ఏంటి అసలు? సంఘం నుండి ఇంటికి వెళ్తున్నావు కదా. ఎస్, అందరి ఆలోచన అదే. ఒక బోధ విన్నాక, ఒక వర్తమానం విన్నాక బాగుండాలి, బాగు చేయబడాలి ఆశపడతా ఉంటాము. ఆ తర్వాత మీ కుటుంబాన్ని కలిసి ఏకంగా మీరు ఎప్పుడు తీసుకురావట్లే.
లేదు, మరియు ఉమ్. ప్రార్థన చేయటలేదు. ప్రార్థన కూడా చేయట్లేదు. సంఘానికి కుటుంబం అంతటి కలిపి తీసుకురావడం లేదు. రెండోది గృహాలలో బలిపీఠాలు లేవు. తర్వాత ఆ కారణము బట్టియే ఈ కారణాన్ని బట్టి మనము కలిగి ఉన్న వాటిని బట్టి మనము బాల్య నేరములను మనము కలిగి ఉన్నాము. ఇలాంటి కారణాలను బట్టి మన పిల్లలు నేరాలు చేసే రీతిలో పాడైపోతున్నారు అన్నాడు ఆయన. పరిశుద్ధులకు పుట్టే పిల్లలు పరిశుద్ధులు. ఎప్పుడు ఆ ఇద్దరు పరిశుద్ధంగా జీవిస్తేనే పిల్లలు పరిశుద్ధులు అవుతారు. అదేనా వాక్యము? పరిశుద్ధులిద్దరికి పుట్టే పిల్లలు పరిశుద్ధులే. ఎప్పుడు వాళ్ళ పరిశుద్ధతలో ఉండాలా. ప్రార్థనా పరులకు పుట్టే పిల్లలు ప్రార్థనా పరులు. ఎప్పుడు వీళ్ళిద్దరు ప్రార్థనలో ఉండి వాళ్ళకి ప్రార్థన నేర్పిస్తే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సంఘంలో ఉంటారు, వింటారు, మారదాం అనుకుంటారు, మంచి ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది, ఇంటికి వెళ్తారు, రకరకాల సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, పనులు అరివి రాగానే నెమ్మదిగా ఆ ప్రార్థన కుటుంబ బలిపీఠం నెమ్మది వదులవుతుంది. అది వదులైన చోటు నుంచే మన పిల్లలు పాడైపోవడాన్ని మనం చూస్తూ ఉంటాము. అనేకమైన బాల్య నేరాలు జరగడానికి గల కారణం అదే అంటాడు ఆయన. చదవండి. ఆ కారణమును బట్టి అమెరికా గృహములు బ్రద్దలైపోయి ఉన్నవి. అయ్యా, దేనివల్ల అంటే వాళ్ళు చర్చిలకు పోలేదు అనుకున్నారా? ఒక మాట చెప్పండి అయ్యా. అమెరికా సంఘాలలో నేడు చర్చిలను వేలంపాట వేస్తున్నారు. సంఘాలలో విశ్వాసం లేకపోవడం వల్ల బార్లకు, గోడౌన్ల కొరకు వేలంపాటలు వేసేస్తున్నారు, చర్చిలు అమ్మేస్తున్నారు. అక్కడ ఈ రోజున సంఘాలు లేవు అక్కడ సరిగ్గా. కొంతమంది మాత్రమే సంఘాలకు వెళ్ళేటువంటి జనాంగం ఉన్నారు. అమెరికాలో ఉన్నటువంటి ఆ సంఘాలు, కుటుంబాలు బద్దలైపోవడం గల కారణం ఏంటిది అంటే మొదటిగా వాళ్ళందరూ కూడా సంఘానికి వచ్చిన వారు కారా? ప్రతి ఒక్కరు సంఘానికి వచ్చిన వారే. కానీ సంఘంలో పొందుకునే శక్తిని కుటుంబంలో వాళ్ళు ఆపాదించలేకపోయిన వారు, కుటుంబ బలిపీఠం కూడా కట్టలేకపోయిన వారు, కుటుంబాలు బ్రోకెన్ హోమ్స్ అన్నాడు. మళ్ళీ చదవండి మాట. ఆ కారణమును బట్టి అమెరికా గృహములు బ్రద్దలైపోయి ఉన్నవి. అయ్యా, ఈరోజు మన గృహాలు అట్లాగే బద్దలవుతున్నాయి. ఒకప్పుడు ఇండియాలో తల్లి తండ్రి కనబడుతున్నప్పుడు పిల్లలు ఎంతగా గౌరవించేటువంటి వారు, భయపడేటువంటి వారు. తండ్రి వచ్చాడంటే కొడుకు లేచి నిలబడేవాడు. వాడు తల్లి పైన కానీ తండ్రి పైన విరోధంగా ఒక మాట మాట్లాడలేకపోయేవాడు. వాడి స్వరాన్ని గట్టిగా లేపలేకపోయేవాడు. అమెరికా ప్రాంతాల్లో ఉన్నట్లుగా కొడుకుకి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కనబడేవి, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. కొడుకుకి పెళ్ళై వాడికి పిల్లలు పుట్టినా కూడా అందరూ కూడా ఒక చోట కలుపుగోలుగా ఉండగలిగే వాళ్ళు. అమెరికా యొక్క ఆ కల్చర్ వచ్చి పడింది మీద, ఆ సంస్కృతి. అక్కడ పెళ్ళిళ్ళు అయిపోయిన వెంటనే వేరు వేరు కాపురాలు. ఇప్పుడు మన దగ్గర ఏం కొత్తగా మిగిలింది? మన దగ్గర ఏమైంది? కొడుకు పెళ్లి జరిగిందా కూతురు అవుట్, కూతురు పెళ్లి జరిగిందా కొడుకు అవుట్. ఎందుకంటే కలిసి ఉండడం బతకలేంగా, కలిసి ఉండలేం. ఈ రోజున జంక్షన్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలు సాధ్యం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో బ్రోకెన్ హోమ్స్ గల కారణమే ఈ కుటుంబ బలిపీఠాలు లేకపోవడం. కుటుంబ బలిపీఠాలు లేకపోవడం. నాకు సహకరించేటువంటి ఒక సహోదరుడు ఉంటే చక్కగా మన దగ్గర పెట్టుకుందామని ఆలోచన ఉండేది. కానీ నేను మాత్రమే సేవిస్తున్నాను, నా కుటుంబం మరి సేవించట్లే. కానీ కుటుంబం అంతా సేవించబడుతున్న చోట కూడా, కుటుంబం అంతా యెహోవానే మొక్కుతున్న చోట కూడా కుటుంబాలు బద్దలైపోయినాయి. పేరుకే కుటుంబాలు, పేరుకే ఒక రూఫ్ కింద, అంటే ఒక పైకప్పు కింద బతుకుతున్నారు. కానీ ఎవరి జీవితాలు అలాగే, ఎవరి అకౌంట్లు అలాగే, ఎవరి డబ్బులు అలాగే. ఒక్కడికి మరొకడికి సంబంధం లేదు. నా మాట వినండి. ఆస్తిపాస్తుల కొరకు పోలీస్ కేసులు, గొడవలు, కత్తులు, కటార్లు, యుద్ధాలు చేశారు కదా. కుటుంబ బలిపీఠం కోసం ఎందుకు చేయరయ్యా? నువ్వు కుటుంబ బలిపీఠంకి రాకపోతే అన్నం తినని చెప్పి కూర్చో. నీకు అర్థమవుతుందా? మీ భార్య రావట్లేదా? నువ్వు కుటుంబ బలిపీఠంకి వచ్చేవారిని తినాలి కూర్చో. ఎందుకు రాదు అది? నీ భర్త రావట్లేదా? నువ్వు కుటుంబ బలిపీఠంకి వచ్చేవారిని అన్నం తినాలి కూర్చో. ఎందుకు రాడవాడు? మీ అమ్మ నాన్న వాళ్ళు ఇంకా మరీ సుత్తపూసలు. కొడుకు, కూతురు, బిడ్డ అన్నం తినకపోతే కరిగిపోయేటోళ్ళు అంతా. నీకు తెలివి లేక, నీకు వాళ్ళ రాబట్టుకోవాలనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష లేక ఎన్నడూ కూడా వాళ్ళ మన ఉద్దేశం మనం తిరుగుతున్నాం. నువ్వు కుటుంబ బలిపీఠానికి రాకపోతే నేను అన్నం తినను, అడుగు పెట్టనని చెప్పు. ఎందుకు రారు?
మన యుద్ధాలన్నీ ఆస్తిపాస్తుల కోసం జరిగే యుద్ధాలే కానీ భక్తి కోసం యుద్ధాలు జరిగే కొంపలలో. am I రైట్? మనం చేసే ప్రతి యుద్ధము లోకానుసారమైనటువంటి పోకడల కొరకే కానీ వాక్యాల్లో బలపరచడానికి ఎన్నడూ యుద్ధం చేసిన వారు లేం మనం. వాక్య విరుద్ధంగా నడుచుతున్నటువంటి భాగస్వామి కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, నువ్వు సరిగ్గా నడిచే వరకు నేను తినడం కూర్చో చెయ్యి, దానికోసం ఉపవాసం చేయి, అలాగే చెప్పి చేయి, ఉండు 2 రోజులు పొద్దు 2 రోజులు తినకుండా ఉండు. ఎందుకు రారు వాళ్ళు? కట్టలేదయ్యా మనం, మనకు ప్రేమ లేదు మొదటిగా. ఎందుకంటే మన దృష్టిలో భక్తి అనేది మన ఇండివిజువల్ అకౌంట్. నేను బతుకుతున్నానా, నా పిల్లలు బతుకుతున్నారా, అయితే అయిపోయి ఎవడేమన్నా కానీ. ఏది యుద్ధ ధోరణి లేదు మన. ఈ రోజున కుటుంబాలలో లేవు. అమెరికా కల్చర్ అది. పెళ్ళైపోయిన వాడు ఎవడదాడు వెళ్ళిపోవడమే. ఈ రోజున అక్కడ ఎలాగున్నా విడిపోయి బద్దలైపోయిన కుటుంబాలు ఉన్నాయో, ఈరోజు మన దగ్గర కూడా అలాంటి కుటుంబాల పరిస్థితి వచ్చి పడ్డది ఇండియాలో కూడా. మాట్లాడితే వెళ్ళిపోతాం, మాట్లాడితే తెగొట్టుకుంటాం, మాట్లాడితే ఇరిగిపోతాం. అతికేది జోడిచ్చేది కలిపి ఉండేది మాట్లాడరీడ. మాట్లాడితే తెగొడతారు. ఏది యెహోవాను సేవించే గుంపులో నుంచే తెగొడుతారా? పోనీ వాళ్ళు అన్యులో నీ అన్యాచారం రుద్దుతున్నారో అదొక బలమైన కారణం. యెహోవాను నమ్మిన ప్రజల్లో నుంచే వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నిస్తున్నామే. మార్చుకోలేకేనా? నిజంగానే ఏడ్చి కన్నీటితో ప్రార్థించామా? బలమైన ఉపవాసాలు చేసామా? ప్రభు మన మరణి విని నిజంగా మన పైన కనికరం చూపేంత ప్రయత్నాలు జరిగాయా? రేపు పొద్దున అడిగితే చచ్చిపోతాం ఆయన ముందుగా. ఇంకొంచెం ముందు చదవండి. బద్దలైపోయి ఉన్నవి మీరు రారా వచ్చి దానిని కొత్తగా ప్రారంభించండి. దేన్ని? కుటుంబ బలిపీఠాన్ని కొత్తగా ప్రారంభించండి. కుటుంబ బలిపీఠం జరగకుండా మీ ఇంట్లో ఎవ్వరు అన్నం తినరని మీ నాన్నకు తెలిసిందనుకో, నోరు మూసుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు. అరే, నేను కుటుంబ బలిపీఠానికి వెళ్ళిపోతే నాతో పాటు నా భార్య, నా కొడుకులు, నా పిల్లలు, నా మనమరాళ్ళు పస్తులు ఉంటున్నారని తెలిస్తే ఎంతటి పనికి మళ్ళీ పనైనా సరే అక్కడ పడేసి వస్తాడు ఆయన. కుటుంబ బలిపీఠాలు జరిగాక తినడం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన జరగకుండా లోనికి తిండి పడేయకండి, అప్పుడు కుటుంబాలు బాగుపడతాయి. అవి ఇప్పటికీ బద్దలవుతున్నటువంటి కుటుంబాలుగా ఉండవు. ఇక నా మాట వింటున్నారా? కానీ అలా లేదు. ఆయన అంటాడు, ఇప్పటి నుంచన్నా మీరు ప్రారంభించండి. అట్లీస్ట్ ఫ్రమ్ నౌ. మీరు రారా, ఇప్పటి నుంచన్నా మీరు ప్రారంభించండి. చదవండి. మీరు రారా, మీరు ఆహ్వానించబడి ఉన్నారు. ఎస్, గుర్తించుకోండి, ఇప్పుడు నేను మీ సేవకుడినై ఉన్నాను. ఆ దినమున నేను ఒక సాక్షిగా ఉంటాను. అయ్యా, మాటలు జాగ్రత్తగా వినండివి. సాక్షి దేనికి? నేను చెప్పాల్సింది చెప్పేశాను ప్రభా, వీళ్ళే మార్చుకోలేదు. సాక్ష్యం చెప్పాడు, పక్కకి వెళ్ళిపోయినాడు, అంతే. నా మాట వింటున్నారా? నేను మరలా చెప్తున్నా, నాకన్నా ముందున్నోళ్ళు, ఆయన కంటే ముందున్నోళ్ళు ఎవరెవరు ఏం చెప్పారో తెలియదు, కానీ ఇక్కడ ప్రతిదీ గిల్లి గిచ్చి మొత్తం అంతా వెతుకుతూ అన్నిటిని సరిచేసే ప్రయత్నం జరుగుతుంది. రేపు పొద్దున్న నేను సాక్షిగా నిలబడతా. ప్రభువా, నేనైతే బోధించాను, నేనైతే నీ గడియ వర్తమానం ఏది దాచకుండా సమస్తాన్ని చూపించాను ప్రభువా. గద్దించాను, ప్రేమతో చెప్పాను, మరలా గద్దించాను అని చెప్తాను. ఒకరోజు సేవకుడు చెప్పగలిగే సాక్ష్యం అదే. మీరు జాగ్రత్త అని అంటాడు. ఇప్పటి నుంచైనా మొదలుపెట్టండి. ఇది మొదలుకొని కుటుంబ బలిపీఠాలు మొదలుపెట్టండి. నీ పిల్లకాయలు పడుకునే సమయం ఏందో తెలుసుకొని ముందే మొదలుపెట్టు. వాడు 7ంటికి ఏమంటాడు, 7ంటికి మొదలుపెట్టు. ఎలా మొదలు పెట్టాలా ఇప్పుడు చెప్తాడు చూడండి. 61-0308. చాలామంది కుటుంబ బలిపీఠాలు చేస్తున్నారు. అట్లీస్ట్ బాగా నిద్రలు వచ్చినప్పుడు, అయ్యా నా మాట వినండి, బాగా నిద్ర వచ్చి పిల్లలు తట్టుకోలేక, మీరు తట్టుకోలేక అర్ధరాత్రి అయిపోయి బాగా టైం అయిపోయినప్పుడు కనీసం చిన్న ప్రార్థన చేస్తున్నారా లేదా? కుటుంబ బలిపీఠం ఏర్పడి చిన్న ప్రార్థనలు చేస్తున్నారా లేదా? కొద్దిగా సమాధానం చెప్పండి అయ్యా. గాడ్ బ్లెస్ యూ. అట్లీస్ట్ కొద్దిగా సంతోషం. మంచి చూడండి. 61-0308. ఎక్స్పెక్టేషన్స్ అనే వర్తమానంలో 195 పేర, 195 పేర. ఇప్పుడు సహోదరుడా, let's come back
sanctuary. ఆ, Let's come back to God. దేవుడి యొద్దకు మనం తిరిగి వద్దాం. Come back to the altar. మనం ఆ బలిపీఠం దగ్గరికి వద్దాము. Rebuild the altar again. దట్స్ బీన్ టోన్ డౌన్. ఇదివరకే పలగొట్టబడినటువంటి ఆ కుటుంబ బలిపీఠాన్ని మనం మరలా కడదాము. Build up your home. మీ గృహాన్ని కట్టండి. Take them cards off the table. వాళ్ళు ఈ గృహాన్ని కట్టడంలో బలిపీఠం ఏర్పడకున్నట్లుగా ఆ పేకాటలాడే పేకాటలు తీసి అవతల పడేయండి. And all of them old love story magazines. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రేమ కథలు, ఆ న్యూస్ పేపర్లు, నీ పిల్లలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ ఈ కుటుంబ బలిపీఠ కట్టడానికి అడ్డుకున్న సమస్యని తీసాయి. And open up the Bible. నీవు పరిశుద్ధ గ్రంథాన్ని తెరువు. And read the Bible. బైబిల్ని చదువు. And pray. ప్రార్థించు. Just don't get down and say. ఇక్కడ వచ్చారు మీరు. ఇంతకుముందు ప్రశ్న మిమ్మల్ని ఎట్లీస్ట్ చిన్న ప్రార్థన చేస్తున్నారా అని అంటాడు. బైబిల్ చదవమన్నాడుగా, కుటుంబం బలిపీఠం పెట్టమన్నాడుగా అని మళ్ళీ నువ్వు మోకరించి ఇలాగ ప్రార్థన చేయకు. ఏమని చూడు, Bless my family. నా కుటుంబాన్ని దీవించు, And Mary. మేరీని దీవించు, And Joe. జోను దీవించు, And John. జాను దీవించు, And all of them. అందరూ దీవించు, Get in the bed. పడుకో. ఇక ఇదేం కుటుంబ బలిపీఠం? అది నీకు అర్థమైందా? బాగా నిద్ర వచ్చినప్పుడు, తట్టుకోలేకపోయినప్పుడు, అర్ధరాత్రి అయినప్పుడు ఏదో మామ అన్నట్టు ఏదో చేసామంటే చేసామన్నట్టు కుటుంబ బలిపీఠము చేతులు పట్టుకోవాలా. మా కుటుంబాన్ని దీవించు, మేరీ దీవించు, జోను దీవించు, వారిని దీవించు, వినించు, సంఘం అంతా దీవించు, చాలా పడుకుంది. మీకు ఇట్లా చేయబాక అన్నాడు ఆయన. ఇది కాదు కుటుంబ బలిపీఠం అంటే. ఎందుకంటే చాలా సంఘాల్లో, చాలా కుటుంబాలు ఇదే జరుగుతుంది, ముఖ్యంగా రాత్రి ప్రార్థనలో. కరెక్టేనా? ఎర్లీ మార్నింగ్ లేట్గా లేచామనుకో, స్కూల్ బస్ వస్తుంది, అప్పుడు ఏం జరుగుతుంది? మమ్మల్ని కప్పడు, దేవుని కప్పడం, సంఘానికి కప్పడం, అందరికి కప్పడం, ఒక ఇద్దరు. అంతేనా? ఇలాంటి ప్రార్థన చెయ్యకు అంటున్నాడు ఆయన. కుటుంబ బలిపీఠాలకు జరిగేది ఇదే ఎక్కువ. ఎవడు ఆతురత వాడిదే, ఎవడు ఆత్రం వాడిదే. ఆయన అంటాడు, అట్లా ప్రార్థన చేయడానికి కూర్చోకి ఇది కుటుంబ బలిపీఠం కాదు. నీ కుటుంబ బలిపీఠం కొరకు నువ్వు బైబిల్ తెరువు. పురుషుడికి బైబిల్ చదవడం వచ్చా చదివించు, లేదా నీ పిల్లలతో చదివించు. చదివించిన తర్వాత అప్పుడు నీకు ప్రేరేపణలతో 2 మాటలు మాట్లాడు. అయ్యా వీలుంటే ఒక మంచి ఆత్మ సంబంధాన్ని కీర్తన పాడుకో. నీ పిల్లలు పొద్దున్న లేవగానే గుట్ట మీద వచ్చే పాటలు పాడుతున్నారు. అప్పుడప్పుడు పొద్దున్న లేవగానే గుట్ట మీద వచ్చే పాట పాడుతున్నారు. వాడి తప్పేముంది? పొద్దున్న లేచినప్పుడు చెవులు అదే ఉండే. దానికంటే ముందే నువ్వు లేచి వాడిలో వాడు లేవగానే నువ్వు ఒక పాట పెట్టావనుకో, ఆ రోజంతా అదే పాట హమ్మింగ్ చేస్తూ ఉంటాడు. కరెక్టేనా? అద్భుతం చేయమయ్యా అని ఒక పాట పాడినాం. మా అబ్బాయి 2 రోజులు అదే అద్భుతం చేయమయ్యా, అద్భుతం చేయమయ్యా, అద్భుతం చేయ, అదే కాదు, అదే హమ్మింగ్లో ఉంటారు పిల్లలు. మరి ఉదయ ప్రారంభం ఎలాగ జరుగుతుందో అదే కొనసాగుతుంటుంది వాళ్ళల్లో. కానీ మన ప్రార్థనలు చిన్నవి. నువ్వే మీ పిల్లడికి ఏం ప్రార్థన నేర్పిస్తున్నావు? మమ్మీని దీవించు, డాడీని దీవించు, సంఘం దీవించు, ఆమెన్. అయిపోయా. వాడు రేపు పొద్దున అదే నేర్చుకుంటాడు. వాడు కూడా రేపు పొద్దున వాళ్ళ పిల్లలకి మమ్మీని దీవించు, డాడీని దీవించు, అందరిని దీవించు, ఆమెన్. తర్వాత చూడండి. No, sir. కాదండి అయ్యా, అలాగూ కాదు. Stay there with God. నీవు దేవుడితోనే నిలబడి ఉండు. Oh my. ఓ మాయ్. You know మీకు తెలుసా that song you used to sing. మీరందరూ ఒకప్పుడు పాడుతూ ఉండేవారు. These are times I would like to be all alone with Christ my Lord. నేను క్రీస్తుతో ఎప్పుడు కూడా ఏకంగా ఉండడానికి ఇష్టపడుతున్న సమయం అనే ఒక పాట విన్నారు కదా అంటూ ఆయన ముందుకు మాట్లాడుతూ ముందుకెళ్తా ఉన్నాడు. కానీ కుటుంబ బలిపీఠాల దగ్గర కుటుంబ ప్రార్థన ఎలాగూ జరగకూడదో ఆయన చెప్పాడు. అక్కడ ఎక్కువ ఇదే జరుగుతుంది. ఏది? మేము చేస్తున్నాము అనుకునే భ్రమలో ఉంటూ తప్పుగా చేసే వాళ్ళ గురించి. ఇలాగూ చేయడం కూడా వ్యర్థమే. అంతేనా? మరొక విషయాన్ని చూపిస్తాను మీకు. 63-0714 63-0714E 63-0714E Humble thyself.
వర్తమానంలో 96వ పేర. ప్రభు అబ్బా తెలుగులో ఉంటే చాలా చక్కగా దొరికింది, చదవండి. నాకు ఆ నది పైన కనిపించి ఇది చెప్పినప్పుడు మరియు నేను మొదట ప్రార్థించినప్పుడు ఈ సంగతులను జరుగునట్లు చేసినది ఏమిటో నీకు తెలుసా? దట్స్ ద లార్డ్. That's the Lord that's on this earth. కొంచెం పేరాల పైకి కింద కూడా వచ్చు. అది ప్రభువే అన్నది. That was అది ప్రభువు. చదవండి. ఈ సంఘము దానిపైనే స్థాపించబడినది. అయ్యా, సంఘము ఏదో ఒక దానిపైన స్థాపించబడ్డాడు. దేని మీద? ఒక్క నిమిషం. మీకు ఇదివరకు కూడా చెప్పాను, సంఘం యొక్క పునాది, ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ లవ్ ఫర్ వన్ అనదర్. ఒకరినొకడు ప్రేమించడం అనే పునాది మీదే సంఘం కట్టబడింది అంటాడు ఆయన. ఆమేన్. అదే చెప్తున్నాడు మరలా, చదవండి. ఈ సంఘము దానిపైనే స్థాపించబడ్డ. దేనిపైన? దీని మీదే సంఘాలు కట్టబడతాయి. సంఘం ఎదుగుతున్నదా? ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ సంఘాలు ఎదుగుతాయి. ఇది ఎక్కడ ఉన్నదో అక్కడ సంఘం నశించిపోద్ది. ఒకడినొకడు బలపరుచుకోవచ్చు, ఒకడినొకడు స్థిరపరచుకోవచ్చు. ఒకటి కష్టంలో, ఒకటి బాధల్లో, ఒకటి ఆనందాల్లో, మరొకడు ఆనందపడుతూ సంతోషపడుతూ పాలు పంపులు పొందుకున్న చోట ఇంకొకడు వచ్చి ఎందుకు దానిలో జాయిన్ కాడయ్యా? అంతేనా? సంఘాలు స్థాపించబడేది దీని మీద. సంఘం కట్టాలా, సంఘం ఎదగాలంటే ఎట్లా ఎదుగుతుంది? నీవు ఇంట్లో కూర్చొని కేవలం ప్రార్థన మాత్రమే చేస్తే రాదు. ఆ ప్రార్థనతో పాటు దైవీకమైన ప్రేమ ఒకరిలో ఒకరు అధికంగా చూపించినప్పుడే సంఘం కట్టబడతా ఉంటుంది. ఆమేన్. తర్వాత ఒక స్థలమును విడిచిపెడుతున్నప్పుడు నేను ఒకరితో ఒకరు కలశనము కూడా చేయలేము. ఒకరితో ఒకరట విడిచి వెళ్ళిపోతున్నప్పుడు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేరట. ఎందుకని? ఒకరినొకరు ఎడబాయుటకు పసిపిల్లల వలె ఏడ్చుట. అసలు అట్లా వదిలి వెళ్ళిపోవడానికి వాళ్ళ హృదయాలు పసిపిల్లల్లాగా ఏడుస్తారు. నా మాట జాగ్రత్త వినండి. మా ఇల్లు సురేష్ బ్రదర్ ఇల్లు ఎంత దూరం అయ్యా? మా ఇల్లు పీటర్ వాళ్ళ ఇల్లు ఎంత దూరము? ఎంత? గట్టి ఉరికితే 5 సెకండ్లు ఉరకొచ్చు. అవునా? ఇంత పక్కనే ఉంటారు. అయినా సరే సాయంకాలం వేళ ఆడుకొని పిల్లలు ఎవరింటికాడ వెళ్ళిపోర్రా అంటే కథం ఏడిచేది ఎడుతున్నాడు మావాడు. వచ్చి నన్ను కొడుతున్నాడు, పంపించకని. అది అడిగిపోతున్నాడు, ఇక్కడికేగా. అయినా ఏడుస్తాడు వాడు. ఎందుకు ఉదాహరణ చెప్పింది తెలుసా? అంటే స్థానికంగా ఉన్న కూడా ఏడుస్తారా? చిన్నపిల్లల మనస్తత్వం ఉంటే ఏడుపు వస్తుంది. వాడు తెలియదు ఇక్కడ వెళ్ళని రేపు పొద్దున పోవచ్చు అని తెలీదా? కాదు. ఇప్పుడు కూడా వాళ్ళతో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. నేను మేరీ ఇంటికి వెళ్తా, నేను ఇలివినియన్ ఇంటికి వెళ్తా, ఆడు ఎప్పుడు చెప్పేది జాకోబ్ ఇంటికి వెళ్తా, ఇవే చెప్తా ఉంటాడు, ఇవి చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఆడు ఎంత దూరం ఉన్నాడు? తిప్పి కొడితే 1 నిమిషం దూరం లేదు వాడు. అయినా సరే దూరం అవుతున్న దాన్ని పిల్లలు తట్టుకోలేకపోతారు. వాళ్ళు ఏడుస్తారయ్యా. ఇదిగో ఇలాంటి మనస్తత్వం కావాలా? అంటే మేము స్థానికంగా రోజు మీ దిక్కుమల్ల మనం చూస్తున్న పాస్టర్ గారు అనొచ్చు మీరు, నాకు తెలుసు, తప్పదు ఇది. అయినా సరే దూరం అవుతున్నటువంటి ఆ గడిలో అయ్యో సహవాసం దాటిపోతున్నామే, మరల లోక పనులు, ఈ లోకంలో జీవన వ్యాపారమే, అయ్యో అన్న బాధ మీలో కలగడం లేదా? ఇంకేం సహోదర ప్రేమ మనం కట్టబడినాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ భావన ఈ స్థానిక సంఘానికి ఇప్పటికిప్పుడు తెలియదు, కానీ కనీసం 6 రోజులకి ఆ మిగతా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు ఉండరు ఇక్కడ, కొద్ది గంటలు మాత్రమే ఉంటారు కాబట్టి అరే ఇక్కడ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కరెక్టేనా? అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే మీరు అట్లాగే తయారవుతారు మళ్ళా. కానీ పిల్లల్లాగా తయారు కావాలి కదా ప్రభు చెప్పుతున్నది. నాకు అప్పుడప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే నాకు అదే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎందుకు ఇది? ఇప్పటిదాకా ఆడుకున్నారు కదా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆడుతారు. ఆడి ఒక్కొక్కటి మెడల మీద చెమటలు నల్లగా తయారైతాయి. అయినా సరే ఎవరింటికాడ వెళ్ళిపోర్రా అంటే మావాడు వచ్చి నన్ను కొడతా ఉన్నాడు, ఏడుస్తున్నాడు, పంపకని. నేను వెళ్తాను ఏడుస్తాడు. అరే ప్రభు ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఇదే కదా. ఇది సంఘంలో ప్రతి విశ్వాసికి ఉండాలి కదా. పిల్లల్లోనే కనబడుతున్నదే అని అంటాడు. మేము కూటములుగా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోతున్నామయ్యా. వాళ్ళతో దూరంగా వెళ్ళిపోవడానికి, సహవాసం దాటి వెళ్ళిపోవడానికి నచ్చడం లేదంటున్నారు వాళ్ళు. ఇలాంటి ప్రేమలు కొద్దిగా సిటీలో ఉన్న వాళ్ళకి కనబడితే మళ్ళీ
సిటీలో ఒకటి ఇటు ఒక సహోదరుడు ఇక్కడ ఉంటే 20-30 కిలోమీటర్లు ఇంకో సహోదరుడు ఉంటాడు. వారానికి ఒకసారి వాళ్ళు కలిసేది. ఇతడు వేరే కంపెనీ, అతడు వేరే కంపెనీ, అతడు వేరే వ్యాపారం, ఒక్కో చోట చేస్తూ ఉంటారు. కలవక కలిసేది ప్రార్థన రోజే. ఇక వాళ్ళు వదిలిపోదామంటారు మనసు రాదు. ఇక మనకేంటంటే చూసి మన మొహాలు పాతబడ్డాయి. రోజు చూసే మొహమేనా, అంతేనా? ఎస్ సార్. కనీసం ఈ సహోదరులు అన్న రోజు సాయంకాలం వెళ్ళొచ్చి కలుస్తారు. ఇక స్త్రీల సంగతి ఏందో మాకు అర్థమే కాదు. అయ్యా, స్త్రీల సంగతి ఏందో అర్థం కావట్లే. అప్పుడప్పుడు మందిరాన్ని దర్శించండి. మందిరంలో ఏదైనా పని ఉంటే నేను నా పిల్లలు చేస్తామని మీ పిల్లల్ని మీరు రండి. ఆశీర్వాదాలు వద్దా? కానీ మీ పిల్లలతోనే మొత్తం పనులన్నీ అయిపోతున్నాయి ఇక్కడ. కానీ ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలా. మా పిల్లోడు చేస్తే నేను చేసినట్లు అనుకునేరు. అట్లా రావు అకౌంట్లోకి. ఎవరి అకౌంట్ అలా చేయడా, అంతేనా? ఇంకొంచెం ముందు చదవండి. ఎందుకని మంచి మైక్ ఇవ్వలేకపోతున్నారా బ్రదర్కి? ఇంకో వైర్లెస్ మైక్ ఏది? ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇది? అని పంపించి చదువు. వారు ఒకరినొకరు అంత చక్కగా ప్రేమించుదురు. అవునండి, అంత చక్కగా ప్రేమించుకుంటున్నారండి వాళ్ళ సంఘంలో. నేను వారి ఇంటిని సందర్శించుటకు వెలుదును. వాళ్ళ ఇంటికి నేను దర్శించడానికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆడ జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తున్నాడు. నిజమైనటువంటి ఒక సందర్భాన్ని చెప్తున్నాడు ఆయన ఆ విశ్వాసుల ఇంటికి వెళ్ళినప్పుడు నైటీల్లో కనబడ్డారు అని అనలేదు. ఆయన విశ్వాసుల ఇంటికి వెళ్ళినప్పుడు చెడ్డీల్లో కనబడ్డారు పురుషులు అని అనలేదు. అయ్యా, నా మాట వింటున్నారా? కాదు, అక్కడ అలా లేవు. ఎలా ఉంది? చదవండి అయ్యా. కొన్నిసార్లు కన్నీటి మరకలతో తెరిచిన బైబుల్ ఉండును. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అరే బైబిల్ ఏదో బాగుందని చెప్పి తిప్పి చూస్తుంటే అక్కడక్కడ నీటి చుక్కలు పడ్డట్టు కనబడుతూ ఉందంట. ఎందుకంటే కన్నీటి చుక్కలు ఉప్పు ఉంటుందిగా, అట్లాగే ఉండిపోతుంది. అది నార్మల్ నీళ్ళు పడితే ఎండిపోద్ది, కొంచెం ముడతలు కనబడవచ్చు. కానీ కన్నీళ్ళలో ఉప్పు ఉంటుంది, సాల్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బైబిల్ పట్టుకొని ఏడ్చి దాంట్లో పడ్డ కన్నీళ్ళ మరకలు చూస్తున్నాడు ఆయన. తర్వాత రాత్రి వేళ లోపలికి రమ్ము, అక్కడ తల్లిదండ్రులు సమకూడి మరియు వారి చిన్న పిల్లల చుట్టూ నేల మీద మోకరించి. అంటే అక్కడ కొన్నిసార్లు రాత్రి వేళల్లో తన సహోదరుల ఇంటికి, విశ్వాసుల ఇంటికి ఆయన దర్శించడానికి వెళ్ళినప్పుడు రాత్రి వేళలో జరిగే ప్రార్థనలు ఉంటే చూసారా, ఆ ప్రార్థన సమయంలో వెళ్ళేవాడట ఆయన. మోకరించి వారి చిన్న పిల్లల చుట్టూ నేల మీద మోకరించి మరియు తల్లిదండ్రులు వారి మోకాళ్ళ పైన ఏడ్చుచు ప్రార్థన చేయించు ఉందురు. ఎవరు ఏడ్చుచు? మళ్ళీ చదవండి. మరియు తల్లిదండ్రులు వారి మోకాళ్ళపై ఏడ్చుచు ప్రార్థన చేయించు ఉందురు. మరియు నేను తలుపు యొద్ద నిలిచి ఎదురు చూస్తూ ఉందును. అంటే వాళ్ళు ప్రార్థన అయిపోయినాక లోపలికి వెళ్ళాలిగా, డిస్టర్బ్ చేయొద్దు, అంతేనా? ప్రార్థన లేకపోయినా సరే దుబాయ్లో వెళ్ళిపోదామా, అంతేనా? కొంతమంది అట్లా ఉంటారులేండి, ప్రార్థన చేస్తానే కూడా అనుకోరు, దుబాయ్లో వెళ్ళిపోడే. అయితే వాళ్ళు లోపల చేసుకున్న ప్రార్థన ముగిసేంత వరకు నా బయట మెట్ల మీద వెయిట్ చేసేవాడు. చూడండి. మరియు వారు ప్రార్థించుట మానరు. నేను మెట్ల యొద్ద కూర్చొని నేను కూడా ప్రార్థించుట. ఏం చేస్తాం? ఇక వాళ్ళు లోపల గంటల తరబడి ప్రార్థన చేస్తుంటే నేను ఒంటరిగా మెట్ల మీద కూర్చొని నేనేం చేయాలా? నేను కూడా మెట్ల మీద ప్రార్థన చేస్తాను. స్తోత్రం ప్రభువా, ఈ కుటుంబాన్ని మీరు కట్టుతున్నందుకు బలిపీఠాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి అంటారు. తర్వాత వారి కొరకు ఎదురు చూస్తూ మరియు మరియు వారు ఒకరినొకరు ప్రేమించిరి. మేము నిలబడి ఆ పాత పాట పాడేవారము. మన హృదయములు క్రైస్తవ ప్రేమలో కట్టి ఉంచు, ఆ బంధము దీవించబడును గాక. ఒకే ఒక రకమైన తలంపు, సహవాసము, పైన ఉన్న దాని వంటిది. చాలు. ఆయన ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన సందర్భాన్ని గురించి చెప్పిన మాట. మన ఇంటికి ఎవడన్నా వస్తే మన ప్రార్థనలో ఉన్నది ఎప్పుడు కనబడదు, కానీ మన చెడ్డీలు వేసుకుని రెడ్లు వేసుకున్నా కనబడుతున్నది. సడన్గా మనం ఇంటికి వెళ్తే అప్పటికి
పడుకొని ఇట్లా ఫోన్ టిక్ 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 అని రీల్స్ చూస్తున్నప్పుడు ఉన్నారా అమ్మ ప్రైజ్లో అన్నా ఇవే కనబడుతున్నాయి. మళ్ళీ ఎట్లా ఉంటుంది తొందరగా అన్న రండి అన్న అట్లే పడిపోతుంది తొందరగా గాబరగా రండి అన్న లోపలికి టీ తాగుదాం. అందరు ఆలోచన విధాలు అంతే. సడన్గా ఇంటికి వెళ్ళామంటే చాలు ఏ ఘోరం కనబడుతుంది అన్నట్టుంది. మళ్ళా పోనీ ప్రైజ్లాడి చెప్పలేదా ఓ బాధ, చెప్తే ఓ బాధ. ఎట్లుంటుంది చెప్పనా, నేను కొంతమంది ఇళ్ళని చూసిన దర్వాజా ఇట్లా ఉంటుంది, అటు వెళ్తూ ఉంటా, నైటీలు ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు. నేను పోతున్నాను ఇగో బాడీ అంత లోపల పెట్టి ప్రైజ్లాడన్నా కనబడితే తిట్టులు, చూసి చెప్పలేదని మళ్ళీ తిట్టులు, ఏం చేయాలో అర్థం కాక ఈ బాధ. ఎప్పుడన్నా ఇళ్ళకి వెళ్తుంటే ఎవరన్నా ఒకరు ప్రార్థన ఉంటారని చూద్దామంటే అయ్యా ఎప్పుడు చూడు పిల్లకాయలకి తినిపించుడు, వంటలు చేసుడు, ఇదే కదా. నేను ఎప్పుడు ఎవరు బైబిల్ పట్టని చూడలేదు. అయ్యా ప్రైజ్లో ప్రవక్త కలిగిన అనుభవం మనందరికి కలగాలి. అయ్యా దేవుడు దీవించుడు కాక. మరొక విషయాన్ని చూపిస్తాను. 64-0120. సంతోషిస్తున్నారా? వాక్యంలో ఆనందించుడు, మీరు ఆశీర్వదించబడతారు. వాక్యాన్ని బట్టి ఆనందించు, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఉంటాయంటాడు ఆయన. 64-0120. ఎన్నటికీ విఫలము కాని అనే వాగ్దానములు. విఫలము వాగ్దాన వాక్కులు. గాడ్ బ్లెస్ యు తల్లి. చదువు 125 పేర చదువు. అయ్యా ఈ ప్రార్థన, కుటుంబ ప్రార్థన గురించి నా వ్యక్తిగత భాషను ఎంతైనా చెప్పొచ్చు, కానీ మీరు ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచే విషయాలే వినాల. మొదటగా అది జరగాల. చూడండి 1:25. తెలుగు లేదా? నా గృహమును నేను ఉదయము వదిలి వచ్చాను. ఆయన కూటమికి వచ్చాడు, నా మాట వినాలా. కూటమికి వచ్చిన తర్వాత గృహం నుంచి బయటకు వచ్చాడుగా, ఆ వచ్చినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాడు ఆయన. నేను ఉదయమును వదిలి వచ్చాను. మా ఇంటి ముందు గదిలో 33 సంవత్సరముల వయసులో ఉండు యేసుక్రీస్తు యొక్క శిరస్సు పటము కలిగించి ఉండును. ఒక హాఫ్ మ్యాన్ పిక్చర్ ఉండదా, దీంట్లో కళ్ళు ముక్కు ఒక వ్యక్తి వేసిన పెయింట్లు పెట్టాడు. హాఫ్ మ్యాన్ పిక్చర్, దానిపైన వర్తమానం చెప్తాను, దానిపైన ఇప్పుడే కంగారు పడబాకండి. ఆ పిక్చర్ ఒకటి ఉన్నది. దానిని హాఫ్ మ్యాన్ అనే పేరు గల అతడు చిత్రించెను. హాఫ్ మ్యాన్ అనే పేరు గల వ్యక్తి దాన్ని చిత్రీకరించాడు. కావున మేము మా గృహమును వదిలి వచ్చేటప్పుడు, మేము అందరం గృహం వదిలి బయటకు వచ్చేటప్పుడు మా పిల్లలతో మేము ఆ చిత్రపటం ముందు నిలబడి ప్రార్థించుట మా అలవాటు. అవును, మేమందరము అతడికి వెళ్ళి చుట్టూ నిలబడి ప్రార్థించెదము. ప్రతి ఒక్కొక్కరు నా కొరకు ప్రార్థించెదరు. లేదు, ఒక్కొక్కరే. ఎవరు? ఒక్కరా అందరా? ప్రతి ఒక్కరూ ప్రార్థించేవాళ్ళు. అంటే కుటుంబ బలిపీఠం అనేది గృహమంతా బయటకు వెళ్ళొచ్చున్న చోట, లేదా తండ్రి మాత్రం బయటకు వెళ్ళొచ్చున్న చోట ఆయన యోగక్షేమాలు, ఆయన ప్రభు చిత్రం నడిపించబడులాగులా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వాళ్ళందరూ ఒకరికొకరు ప్రార్థన చేసేవాళ్ళు. బ్రదర్ అట్లా చేస్తే మా బస్సు వెళ్ళిపోతుందేమో, మా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని జారిపోతుందేమో, గంట ముందు స్టార్ట్ చేయ ప్రార్థన. కానీ మన ప్రయాణానికి వెళ్ళినప్పుడు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే తెలుసా, ఎక్కడానికి ముందు 2 సెకండ్లు ఉంటాయి, అంతేనా? కానీ చెప్తాడు ఒక్కొక్కరు అలాగ నా కుటుంబం అంతా ప్రార్థిస్తుంది, ఒకరు ప్రార్థిస్తుంది అని చెప్తాడు ఆయన. ప్రతి ఒక్కొక్కరు నా కొరకు ప్రార్థించేదరు. నా భార్య నా కొరకు ప్రార్థించేది. తరువాత నేను ఆమె కొరకు ప్రార్థన చేస్తాను. తరువాత విదేశములకైనా ఎక్కడికైనా నేను వెళ్ళేవాడును. అయ్యా, ఇది ప్రవక్త ద్వారా ఆయన జీవితంలో ఆయన అవలంబించిన పద్ధతి. మనం బయటికి వెళ్తే ఎట్లా తిరుగుతున్న ప్రార్థనలు? ఏకపక్ష ప్రార్థన, ఒక్కరు చేస్తారు, అయిపోయా, అంతేనా? కానీ అలా నిజంగానే ఏకీభవించబడుతున్న ప్రార్థనలు అనేకం ఉండడం మంచిదేగా. దానికి మనం అవకాశం ఇవ్వాలి కదా, దాన్ని మనం చేయాలి కదా. కానీ దాన్ని చేయుటకు బదులుగా ప్రజలు చేయడం లేదు. అసలు కుటుంబ బలిపీఠాలు లేవు.
ఇక ప్రాముఖ్యంగా ఇంకా ఊర్లలోకి వెళ్ళేప్పుడు బయటికి వెళ్ళేప్పుడు అసలే లేవు. గమనించండి. తర్వాత చివరి ఆయన పరిచర్య నిమిత్తము చాలు బ్రదర్, సమయం దృష్టిలో పెట్టుకొని మనం చివరి ఇంకో మరో కొటేషన్ చూపిస్తాను. 53-0906 ఇది చివరి కొటేషన్. ఏ దీనిని నమ్మము, దీనిని విశ్వసించు తర్వాత మనము 72వ పేర ఇది ఒక మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. When Jesus went away from that home, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ ఇంటిలో నుంచి నీ ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోతాడో sickness and sorrow come in. అక్కడ అనారోగ్యము, బాధ, దుఃఖము నీ గృహంలోనికి ప్రవేశిస్తుంది. And when Jesus goes away from your home, యేసు నీ ఇంటిలో నుంచి బయటకు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో sickness and sorrow will come in. అక్కడే అనారోగ్యము, బాధయు, అన్ని కలతలని నీ గృహంలోనికి ప్రవేశిస్తాయి. Yes, sir. అవునండి, Watch. దీన్ని చూడము. If you turn Jesus down at your home, నీ గృహంలో క్రీస్తుని యొక్క ప్రాధాన్యత తగ్గించావా? quite having family prayer, క్విట్ హ్యావింగ్ ఫ్యామిలీ ప్రేయర్. నీ కుటుంబంలో కుటుంబ బలిపీఠము, కుటుంబ ప్రార్థనను నువ్వు ఆపేసావా? quit having Bible reading, నీ కుటుంబంలో బైబిల్ యొక్క పఠనాన్ని చదవడాన్ని నువ్వు ఆపేసావా? and so forth in your home. నువ్వు అలా కనుక నీ గృహంలో నువ్వు చేసినట్లయితే Look for trouble to come in. సమస్యలు నీ గృహంలోకి రావడాన్ని నువ్వు ఆశించు, వస్తాయని. ఏ గృహంలోనైతే కుటుంబం అంతా కలిసి బైబిల్ పఠనం చేస్తుందో, ఏ కుటుంబం అయితే అంతా కలిసి కుటుంబ బలిపీఠ ప్రార్థనలు చేస్తాయో ఆ కుటుంబంలో సమస్యలు ఉండవు. మనల్ని పరీక్షించే సమస్యలు వస్తాయి కానీ మనము కొని తెచ్చుకునే సమస్యలు ఉండవు. అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? ఆ కుటుంబ బలిపీఠాలు లేక. సారోస్, బాధలు, దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? కుటుంబ బలిపీఠాలు, కుటుంబ ప్రార్థనలు లేక. ప్రభువా కాపాడు, పాస్టర్ గురించి, ప్రాస్తమ్మ గురించి ప్రార్థించి నేను చేస్తా ఉన్నా, కానీ లేఖన ప్రకారంగా, దేవుడి వర్తమాన ప్రకారంగా నీ కుటుంబంలో బలిపీఠం నువ్వు పెట్టనంత మట్టు వరకు నేనెంత ఏడ్చి ప్రార్థన చేసేది నెరవేర్పు జరగదు. అది ఎడ చేసాం. నేడు ఈ రోజున కుటుంబ బలిపీఠాలకి కొడుకుని రారంటే వాడు రాడు, మీరు చేసుకోపోండి అంటాడు. భర్తను రమ్మంటే నేను రాను, నువ్వు చేసుకోపో అంటాడు. భార్యను రాతల్లి అంటే ఆమె రాదు, నువ్వు చేసుకోపో, తర్వాత చేసుకుంటా అంటాడు. ఈ రోజున పరిస్థితులు అలాగయ్యాయి. అందుకే నేను యెహోషువ యొక్క వాక్యంతో ప్రారంభించాను. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదము. ఈ మాట చెప్పగలుగుతున్నావా? కుటుంబ బలిపీఠాలు కట్టు. నీ కుటుంబము మాకున్నటువంటి కుటుంబాలు మాతో సహకరించేవి కావు కాబట్టి అయ్యా మేము వాళ్ళందరితో కట్టుకోలేము, మేము వేరుగా కట్టుకుంటున్నాం. మీతో సహకరించే కుటుంబం ఉందా? కట్టయ్యా ఇప్పటి నుంచి అయినా. సమస్యలు, దుఃఖాలు, రోగాలు వీటన్నిటి తెచ్చుకోబాక. ఈ రోగాలు, బాధలు తప్పించుకోవడానికి నానా ఆగచాట్లు పడాలి. ఇప్పుడు ట్రబుల్స్, సమస్యలు వస్తాయి. కుటుంబ బలిపీఠం లేకుండా సమస్య వచ్చింది. ఈ సమస్యను తీర్చుకోవడానికి ఒక లోన్ వచ్చింది. ఆ లోన్ తీసుకోవడానికి ఇంకొక అప్పు వచ్చింది. మొత్తం జీవితం అంతా సర్వనాశనం అయింది. ఇది అప్పు తెచ్చుకోవడానికి వాడి కింద వీడి కింద వాడి కింద పని చేయాలి. ప్రాంతాలు తిరిగి బతకాల. మొట్టమొదటిగా వాక్యాన్ని దాటింది మనము, సమస్యలు తెచ్చుకుంది మనము. ఆ సమస్యల ప్రభు కృపను కోరుతూ మనము, మన పిల్లలు, మన భాగస్వాములు ఎట్లా పడితే ఎట్లా కష్టపడి పని చేస్తున్నా కూడా అప్పు పైసా తీరట్లే. మనం తెచ్చుకున్నదేగా. ఆయన అంటాడు, నీ కుటుంబంలో క్రీస్తు ప్రాధాన్యత తగ్గించావు. దేన్ని బట్టి తగ్గించానంటున్నాడు ఆయన? నీ కుటుంబంలో బైబిల్ పఠనము, కుటుంబ బలిపీఠ ప్రార్థనలు తగ్గాయా? క్రీస్తు ప్రాధాన్యత తగ్గినట్లే. ఇవి తగ్గిన చోట సమస్యలు ఎందుకు రాకుండా ఉంటాయి అని అంటాడు. సిక్నెస్, అనారోగ్యం వచ్చి తాకుద్ది. సారోస్, బాధలు, దుఃఖాలు వచ్చి తాకుతాయి. దాంట్లోంచి చేసే అప్పులు, బాధలు, ఇవే గొడవలన్నీ. అన్నిటికీ కారణం మనమే. వాక్యం చెప్పినట్టు కట్టు. ఎవడు వినడో చూడు ఒకసారి. నీ భార్య రాకపోతే, తల్లి నువ్వు రాకపోతే నేను తిననమ్మని చెప్పు. నువ్వు పస్తు నుండి పడుకోవడానికి నీ భార్య ఇష్టపడుతుందా? నువ్వు వచ్చే వరకు నేను బలిపీఠం చేయను, ప్రార్థన చేయక తింటానని చెప్పు. మర్చిపోయేటువంటి వ్యక్తులు ఉంటే కనుక అలాగూ చెయ్యి. ఎలాగోలా నిర్మాణం చేసుకోవాలి గృహాన్ని. కానీ నేను చేయవలసిన ప్రయత్నం చేశా, నేను చెట్టు దులిపేసుకుంటా. ఇందుకే కదా అనారోగ్యాలు వచ్చి అప్పులు బాధలై పడిపోతే చచ్చిపోతున్నాం మనం.
సో మెనీ సారో, సో మెనీ సిక్నెసెస్ ఇన్ ద హోమ్స్. వీటన్నిటికీ కారణము కుటుంబ బలిపీఠాలు, కుటుంబంలో బైబిల్ పఠనం లేకపోవడమేగా. ఆయన అంటాడు బద్దలైపోయినటువంటి కుటుంబాలు వచ్చాయి కుటుంబ బలిపీఠం లేకపోవడం వల్ల. రోగాలు వస్తున్నాయి కుటుంబ బలిపీఠం లేకపోవడం వల్ల. బాధలు, దుఃఖాలు వస్తున్నాయి కుటుంబ బలిపీఠం లేకపోవడం వల్ల. ఇన్ని చేత కొట్టబడుచున్నా కూడా నేటికి కుటుంబ బలిపీఠాన్ని పెట్టడానికి నీలో ప్రేరేపణ కలగకపోవడానికి ఏ ఆత్మ నేను ఆపుతున్నది? ఇది జయించవలసిన గడియ. ఆయన అంటాడు మీరు రారా, ఇప్పటికైనా మీ గృహ నిర్మాణం చేయరా? చేస్తాం ప్రభువా. ఇది మొదలుకొని నా కుటుంబాల్లో కుటుంబ బలిపీఠాన్ని కడతా. నేను నా ఆధిపత్య నిరూపణ కోసం యుద్ధాలు చేశాను, నేను ఆస్తిపాస్తుల కోసం యుద్ధాలు చేశాను, నేను నా మాట నెగ్గట్లేదని యుద్ధాలు చేశారు. కానీ ఇది మొదలు అది కాదు, వాక్య నెరవేర్పు కోసం యుద్ధాలు చేద్దాం, వాక్య నెరవేర్పు కోసం ప్రయత్నాలు చేద్దాం. దానివలన మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు జాషువా బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. తీరా మీకు మహిమ కలుగును కాక. దేవుడివి, గొప్ప దేవుడు నాయన, మహోన్నతుడు నాయన, సర్వాధికారి. ఆ సర్వాధికారి కింద దాగి ఉన్న జిల్లులపై ఉన్నాం ప్రభా. మీ కృప నిరంతరం ఉండను నాయన. మీ కృపే మా జీవము, మాకు ఆధారము, దిక్కు అయి ఉన్నది ప్రభా. మీ కృప లేకుంటే బ్రతకలేని జనాలమై ఉన్నాం ప్రభా. మీ కృప కింద జీవిస్తున్న ప్రజలమై ఉన్నాము నాయన. అందరూ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఉదయకాలం మొదలుకొని నాయన ప్రార్థన 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 అని మీరు మాట్లాడుతున్నారు. మీ దాసులు నిలబెట్టుకొని ఈ ప్రార్థన అనేది ఒక ఆయుధం అని మీరు చెప్తున్నారు ప్రభా. ఈ ప్రార్థన లేకుంటే మనిషి శూన్యమని చెప్తున్నారు ప్రభా. ప్రార్థన లేకుంటే బ్రతకలేదని చెప్తున్నారు ప్రభా. నిజమైన ప్రార్థన, దాంట్లో జీవం ఉన్నది నాయన. మరి ఉదయకాలం మాట్లాడిన దేవుడా మీకు మహిమ కలుగును గాక. మధ్యాహ్నకాల సమయంలో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా మరి నాయన మేడ గదిలో మా పితరులు, మా పెద్దవారు, అయ్యా మా పెద్దవారు మరి మా అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు నాయన మీ పరిశుద్ధ ఆత్మ కుమ్మరించబడింది నాయన. అదే విషయంలో మేము కూడా కలిగి ఉండాలి ప్రభా. మేము ఆ దేవుణ్ణి కలిగి ఉన్నాము నాయన. ఆ దేవుణ్ణి సేవిస్తున్నాము ప్రభా. ఆ దేవుణ్ణి మేము స్తుతిస్తున్నాము నాయన. వారు కూడా ఏ భేదం లేకుండా, పెద్దవారు చిన్నవారు అనుకోకుండా ఒకే ఆత్మ కుమ్మరించబడింది నాయన. మేము కూడా ఆ బీజంలో కలిగి ఉన్న వారి నాయన. మా మధ్యలో అదే దేవుణ్ణి కలిగి ఉండాలా, ఆ రీతిగా ఆరాధించాలని మేము కూడా ఆశపడుతున్నాం ప్రభా. మీ కృప చేత మాకు సహాయం చేయండి. మమ్మల్ని బలపరిచిన నాయన. మాలో గొప్పవారు చిన్నవారు లేరు కానీ మా ఆత్మలో ఒక రీతిగా ఉన్నారు ప్రభా. మా పితరుల ఆత్మ అదే రీతిగా కలిగి ఉన్నారు నాయన. వారి మధ్యలో ఉండటానికి ఇష్టపడిన దేవుడు అయి ఉన్నావు. ఈ సంఘంలో కూడా ప్రభా ఆ రీతిగా నేను చూడాలని ఆశపడుతున్నాను ప్రభా. ఎందుకంటే ఆ దేవుడినే మేము సేవిస్తున్నాము నాయన. మరొక దేవుడు కాదు ప్రభా. నువ్వు జీవం కలిగిన దేవుడు నాయన. ఈ సంఘంలో కూడా భేదములు లేకుండా ఒకే ఆత్మ కలిగి, ఒకే మనసు కలిగి, ఒకే తృష్ణ కలిగి, ఒకే గురికి కలిగి అయ్యా నీ కింద పరిపాలిస్తానికి మేము ఇష్టపడుతున్నాము నాయన. మీ కృప చేత మమ్మల్ని పోషించండి అయ్యా. మరి ఈ సాయంకాల సమయంలో నాయన కుటుంబం బలిపీఠం అనే వర్తమానం మీరు మాట్లాడుతున్నారు ప్రభా. అవును ప్రభా, కుటుంబం బలిపీఠం లేకుంటే ఆ కుటుంబం బ్రద్దలైపోతుంది, లేకుంటే పాడైపోతుంది అని మీరు ఈ కాల వర్తమానం గురించి మాట్లాడుతున్నారు ప్రభా. అవును నాయన, ఈ కాల వర్తమానం అది నిజమైనది, అది వాక్యములో ఉన్నది ప్రభా. వాక్యానుసారంగా జీవమే ఉన్నది నాయన. నిజంగా ఈ వర్తమానం లేకుంటే ప్రభా మా బ్రతుకులు శూన్యమైపోయినాయి. ఈ వర్తమానం బ్రతికిస్తుంది, ఆ బ్రతుకు వాక్యంలో ఉన్నది నాయన. అయ్యా మేము ఇది మొదలుకొని ప్రభా మా అతిక్రమలు, మా దోషాలు, మా పొరపాట్లు క్షమించండి అయ్యా. ఎందుకంటే మేము బలహీనమే, ఇంతకాలం మేము చేసి ఉండలేకపోయి ఉన్నాం ప్రభా. మీ ప్రవర్తన మాట్లాడిన రీతిగా, మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన రీతిగా ప్రభా మేము ఇక మీద నాయన చేయడానికి సహాయం చేయండి. ఇందులో మా భక్తి కాదు నాయన,
మా బలము కాదు ప్రభా, మా మంచితనము కాదు నాయన, ఇది ఏమి లేని వారు అయి ఉన్నాం ప్రభా. ఈ కాల వర్తమానం రంగం మీదకి వచ్చి మాట్లాడుతుంది నాయన. మీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే, మీరు క్షేమంగా ఉండాలంటే, మీరు ఆరోగ్యంగా కలిగి ఉండాలంటే, ఇంకా మీరు భూమి మీద బ్రతికి ఉండాలంటే, మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవాలంటే, కుటుంబం బలిపేటను ముందుకు కొనసాగించాలని మీ దాసుల ద్వారా మీరు మాట్లాడే విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. అయ్యా అయ్యా మా బలిగతి కొట్టివేసి గతించిన జీవితాన్ని మేము మర్చిపోయి నాయన ఈ నూతన జీవితాన్ని ప్రారంభించడానికి మీ కృప చేత సహాయం చేయండి. ఇందులో మా భక్తి కాదు నాయన, మీ కృప కావాలి ప్రభా. అయ్యా ఇందులో మా జ్ఞానము కాదు కానీ మీ దయ కావాలి ప్రభా. మీరు ఆయనకుండి నడిపించే దేవుడై ఉన్నారు. నిజంగా ఈ కాల వర్తమానం నాయన మమ్మల్ని బలపరుస్తూ పురుకొల్పుతూ జీవాన్ని పోస్తూ ఉన్నది నాయన. ఆ జీవము మీ దగ్గరికి వెళ్ళి వచ్చింది ఉన్న ప్రభా. వాక్యానుసారంగా మేము జీవించడానికి మీ కృప సహాయం చేయండి అయ్యా. మాకు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభా తగ్గింపు జీవితాన్ని దయచేయి. నీ దగ్గర సాగిలపడే గుణాన్ని మాకు దయచేయి. ఎందుకంటే మేము నీ కింద బ్రతుకుతున్న వారి ప్రభా. నాయన నా గొర్రెలు నా స్వరం వినవాడు నా ప్రభా. నాయన నీ స్వరము తప్ప మరొక స్వరం మాకు వినడానికి ఇష్టపడలేదు నాయన. ఎందుకంటే నీవే మా కాపురమై ఉన్నావు ప్రభా, నీవే మా యజమానుడై ఉన్నావు నాయన. అయ్యా నీ దగ్గర సాగిలు పడుతూ నీ స్వరం విని మా బ్రతుకు దినములన్నీ కూడా ప్రభా నీ నామాన్ని స్తుతించే ధన్యత కృప మాకు దయచేయండి. మేము చిన్నవారం ప్రభా, అడుగులు వేయలేకపోతున్నాం, మమ్మల్ని నడిపించండి. ఈ వర్తమానమైన మార్గములో, వాక్యం అనే మార్గములో, ఆ ఒక్క నిజమైన మార్గంలోనికి ఇంకనూ బలపరచండి. ఎందుకంటే మా మానవ శరీరం కలిగి ఉన్నాం ప్రభా. అయ్యా మీ దగ్గర నాయన మీ పాదములు పెట్టుకొని బ్రతునాడుతున్నాం. మేము మంచివారు కాదు ప్రభా, నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. మేము దీనులమై ఉన్నాం ప్రభా. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు ప్రభా. అయ్యా ఈ కాలము చెబుతూ ఉన్నది నాయన, ఇది నిజమైన కాలము, ఇది నిజమైన వర్తమానం అని చెప్పి, కానీ ఇంకేమైనా మా గుడ్డితనముకు మా కన్నులకి అడ్డపడి ఉంటే యజమానుడా, ఓ మా మంచి కాపరి, మీకు నాయన మహిమ కలుగును గాక. ఆయన మమ్మల్ని మేము సరి చేసుకొని, మా కుటుంబాన్ని సరి చేసుకొని నీ దగ్గర సాగిపడే గుణాన్ని, బుద్ధి, తెలివిని మాకు దయచేయండి. ఇది మా మంచితనంతో మేము బ్రతులాడలేదు ప్రభా, నీ కృప ద్వారా మేము బ్రతుకుతున్నాం ప్రభా. అయ్యా మీ భిక్ష పెట్టమని బ్రతుకుతున్నాం ప్రభా. అడుగుతున్నాం, సహాయం చేయండి ప్రభా. ఏ రీతిగా కట్టుకోవాలో మీ దాసుల ద్వారా మీరు మాట్లాడుకున్నారు. ఆ రీతిగా మా ప్రయాణం ముందుకు కొనసాగడానికి మీరు సహాయం చేయమండి. నిన్న వాక్యానుసారం ఆ వాక్యంలో మేము బ్రతకడానికి అని జీవం ఉన్నది నాయన. అది జీవము కంటే మంచి వాక్యమే ఉన్నది ప్రభా. ఆ వాక్యానుసారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి నాయన. పరలోక జ్ఞానం నింపండి ప్రభా. ఏలోక జ్ఞానం అది వ్యర్థమైపోతుంది నాయన. అది ఇక్కడ వరకే ఉండదు కానీ అది నిజమైన జ్ఞానము ప్రభా. అది స్థిరమైన జ్ఞానము నాయన. అక్కడ ఏడుపు కన్నీళ్లు రానిది నాయన. అలాంటి కృప మా అందరి పైన కుమ్మరించి వాక్యానుసారంగా మేము బ్రతుకు ముందుకు నడముంటూ అయ్యా మా పితరులు ఏ రీతిగా ఒక ఆత్మ కింద ఉండి ఒకే మేము గొర్రెల వల్లే స్థాయిలో నిలబడి ఉన్నారో ఆ రీతిగా మేము పోషించాలని ఆశపడుతూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాకు ఆరోపించుకుంటూ మా ప్రభైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. పరిశుద్ధుడ సర్వశక్తి సంపూర్ణ ఉదయకాలం మొదలుకొని ప్రభువా ఈ సంఘమును మీరు సంధించిన సమస్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. ఈ విత్తనాలన్నీ కూడా ప్రభువా ఫలించేలాగా కృప చూపించు. నేను నా ఇంటి వారందరూ కూడా మిమ్మల్ని సేవిస్తున్నాము నాయన. ఆ సేవించటం ఏ లోపము లేకుండా ఉండేలాగా కృప చూపండి. నీవు మా గృహాల నుంచి బయటకు వెళ్ళిన వెంటనే అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు వస్తాయి అంటున్నావు. మా కుటుంబాలు బద్దలైపోతాయని ఒక ప్రవక్త ద్వారా నీవే సెలవిచ్చు. అది ఎన్నటికీ జరగకుండా ఉండేలాగున మా గృహమును, ఆ యొక్క బలిపీఠమును మేము మరలా కట్టుటకు కావాల్సిన శక్తిని దయచేయండి ఆయన. మా సహోదరుడి యొక్క ప్రార్థనతో మేమందరం ఏకీభవిస్తున్నాము ఆయన. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి హెర్నియాతో ప్రభు బాధపడుతున్న సహోదరుడు జాషువా బ్రదర్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడును గాక. డివైన్ని, మేరీని, జేసన్ని, పీటర్ పాల్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. జలుబుతో, దగ్గుతో బాధపడుతున్నటువంటి పిల్లలనైనా నీ రక్తంలో కడగమని, నీ శిల్వ రక్తం వారిపైన మేము వారందరినీ నీ రక్తం కిందకి తీసుకొస్తా ఉన్నాము. వారందరికీ కూడా సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాను.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత వారందరికీ అనుగ్రహించబడునుగా. నూతనంగా వ్యాపార విషయంలో ఆ షాపులు తెరిచినటువంటి సహోదరుడు ఎలీషా గారిని, దైవ దర్శనం గారిని జ్ఞాపకం చేసు ప్రభువా. వారికి కావలసిన నైపుణ్యాన్ని, సమకూర్చబడవలసిన పదార్థాలను మీరు సమకూర్చాలి నాయన. ఆ ఫార్గిన్ అనేటువంటి ప్రభా పద్ధతి గుండా మేమేనైనా మా సహోదరులను మేము ప్రభా ఒకరినొకరు బలపరుచుకోవాలంటున్నావు. మేము ఒకరి పట్ల ఒకరినైనా ప్రేమ కనపరుచుకోకపోతే, దైవికమైన ప్రేమ చూపించకపోతే సంఘాలు కట్టబడిందే దానిపైన అంటున్నావు నాయన. నువ్వు ప్రభు ఒకరినొకరు బలపరుచుకొని స్థిరపరచుకోవాలని సహాయం దయచు. ఆ ప్రవళిక సహోదరి, ఆ క్రిస్టఫర్ సహోదరు యొక్క భార్యను మీ చేతికి అప్పగిస్తా ఉన్నాను నాయన. నీకు ప్రార్థించగా అది హన్నా గర్భమైనను, అది ఎవరి గర్భమైనను సరే ప్రభు, నువ్వు తెరవగల సమర్థుడవయ్యా. వయస్సంతా అయిపోయి గర్భమంతా ఉడికిపోయిన దినములో కూడా నువ్వు గర్భాలు తెరిచావు నాయన. ఇది నీ శక్తి ముందు, నీ మహిమ ముందు ఎంతో చిన్న కార్యం ప్రభు. ఆయన ఏకీభవించి ఉపవాస అభిషేకం కింద మేమందరం నీ భార్యగా అడుగుతున్నాం ప్రభు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వారి గర్భాలు తెరవబడును గాక. జయ సహోదరి యొక్క ఆ జాబ్ విషయంలో కూడా కేవలం నీ చిత్త ప్రకారంగానే సమస్తము జరుగులాగిన సహాయం దయచు. ఆ సర్టిఫికేట్ విషయంలో మీరు కృప చూపినందుకు నీకు వందనాలు నాయన. నీ ప్రేమైన పిల్లలు చేస్తున్న వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, పాడి పంటల పశువుల విషయంలోనూ, రాకపోకల్లోనూ అన్నింటిలో తోడుగా ఉండండి నాయన. మీరు వ్యక్తిగతమైనటువంటి పనులన్నింటిలో కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. ఇంకా మా మధ్యలో రాలేకుండా వారిని క్షమించండి ప్రభు. వారికి అలాంటి ధన్యతను కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. మా అందరిపైన నీ ప్రార్థన అని ఆత్మను కుమ్మరించండి దేవు. ప్రయాసంతో ప్రయాణం చేసిన వీరందరినీ ఆశీర్వదించండి. మీరు తిరిగి చేయబోతున్న ప్రయాణాల్లో కూడా మీరు తోడుగా ఉండి చక్కటి ప్రయాణ సౌకర్యం దయచేసి క్షేమంగా వారి గమ్యస్థానం చేరులాగున, రేపటి దినంలో జరగబోతున్నటువంటి ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండులాగున కృప చూపి సహాయం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలందరినీ దీవించును గాక.